హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ బాలా గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నమెంట్ వచ్చి 1 year. June 4th కదా, June 3rd ఉన్నాం. 1 year కంప్లీట్. ఏం చెప్తారు 1 year పాలన మీద? పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బేసికల్గా చెప్పాలి అంటే ప్రజలు అలానే ఉన్నారు, నాయకులు అలానే ఉన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మాకు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మీరు ఏదో ఒకటి మిస్ప్రైజ్ చేసి అధికారంలో పడండి, స్కాములు చేసుకోండి, ప్రైవేటీకరణ చేయండి, కమిషన్లు తీసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి ప్రభుత్వాలు రావాలని ప్రజలు ఓట్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దారిద్ర్య రేఖను ఉన్న వాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళకి వెలిఫేర్స్ వద్దు. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకు వెలిఫేర్స్ వద్దు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి, బంధువుల్లోనే ఒక వ్యక్తి ఒకసారి అబద్ధం చెప్తే ఇంకా లైఫ్ టైం ఆడి మాటలు నమ్మాలంటే భయపడతాం, అవునా? ఫ్రెండ్ అబద్ధం చెప్తే భయపడతాం, కలీగ్ అబద్ధం చెప్తే ఇంకా ఒక సెట్ ఆఫ్ మైండ్కి వచ్చేస్తాం మనం, అవునా? అలాంటిది 1990s నుంచి ఈ రోజు వరకు అబద్ధాలు చెప్పుకుంటూ చీఫ్ మినిస్టర్ అయ్యి కూడా ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకుండా మన చుట్టుపక్కల ఉన్న జనాలని మోసం, అబద్ధాలు ఇలాంటివి ఏమైనా చేస్తేనే వాళ్ళని మనం నమ్మాలంటే చాలా టైం పడుతుంది. అలాంటిది 5 సంవత్సరాలు అబద్ధం చెప్పి గవర్నమెంట్లో ఎంజాయ్ చేసి మనం ప్రీవియస్ కూడా చూసాం. రైతులకి ఎలా మోసం చేశారు, రైతుల మీద ఎలా కాల్పులు జరిగారు. ఎందుకంటే హైదరాబాద్లో మనకు జరిగింది కదా. అవును, రైతుల మీద కాల్పులు ఎలా జరిగాయి, చచ్చిపోయిన జనాలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ మన ప్రాక్టికల్ ప్రూఫ్స్ కదా. అక్కడ ఎవరో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 1990s నుంచి ప్రత్యక్షంగా మనకు కనిపించినవే. సో ఇంకా జనాలు ఎలా నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. వాట్ ఈస్ మీన్ బై ద డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలి. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఒక క్యాపిటలిస్ట్కి, అంటే వాళ్ళు డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ పెడితే ఆ ఇన్స్టిట్యూషన్స్లో జాబులు రావడానికో లేకపోతే గవర్నమెంట్కి ట్యాక్స్ రావడానికో, ఆ తర్వాత మా పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఊహించాలి. వాట్ అబౌట్ వి? ఈరోజు మా పరిస్థితులు ఏంటి? ఫస్ట్ ఉండాలి, అంతేనా? ఇదే ప్రభుత్వ పాలసీలు. ఇలాంటి చెత్త గవర్నమెంట్లకి ఇంకా జనాలు ఓట్లు వేసుకొని ఇది చేసుకుంటున్నారంటే మనమే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి బాధపడాల్సిన అక్కర కూడా లేదు. ప్రజలకు లేని బాధ మనకెందుకు? ఉద్యమకారులకు అవసరం. ఎందుకంటే ఒకప్పుడు ప్రజలు బాధపడుతున్నారు అని చెప్పి ఉద్యమకారులు వచ్చేవాళ్ళు, ప్రజలు నష్టపోతున్నారు అని చెప్పి ఉద్యమకారులు వచ్చేవాళ్ళు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి. ఇప్పుడు ప్రజలకు లేదు అది. ఏంటి ఆ బాధ, ఆ నష్టం, ఆ పెయిన్ ఇది ప్రజలకు లేదు. ప్రజలు కోరుకుంటున్నారు ఏమని? చదువుకొని, నేను టు బి హానెస్ట్ ఒకటి మాట్లాడుతాను చూడండి, ఐటీ టెక్నాలజీని వల్లనే దేశము, ప్రపంచం అంతా డెవలప్ అయిపోయిందని అనుకున్నంత మూర్ఖత్వం ఏది లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఐటీ ఈజ్ ఎ సబ్స్టిట్యూట్ డిపార్ట్మెంట్. దట్స్ ఇట్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ సబ్స్టిట్యూట్ డిపార్ట్మెంట్, హెల్పింగ్ డిపార్ట్మెంట్, హెల్పింగ్ ఇండస్ట్రీ, అంతే. ఇట్స్ నాట్ అ ప్రైమరీ ఇండస్ట్రీ. ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలియకుండా చాలా మంది, మనం ప్రీవియస్గా చూస్తున్నాం, చదువుకున్న వాడి కంటే చాకులోడు మేలు అంటారు చూసారా, అలాంటి దీనమైన పరిస్థితికి మనం వచ్చేసాం. ఎడ్యుకేషన్ లేనివాడే బాగున్నాడు ఇప్పట్లో. ఎడ్యుకేషన్ ఉన్నవాడు ఇంకా మైలిషియస్ మైండ్స్ తయారైపోయాడు. వాడికి బేసిక్స్ తెలియదు, సగం బుర్ర, సగం నాలెడ్జ్. సోషల్ సొసైటీ అంటే తెలీదు, వెలిఫేర్ అంటే తెలీదు, డొమెస్టిక్ లైఫ్ అంటే తెలీదు, రిలేషన్షిప్ అంటే తెలీదు, హ్యాపీ సొసైటీ అంటే తెలీదు, ట్రింక్వాలిటీ అంటే తెలీదు. ఏమి తెలియకుండా ఏంటంటే విజనరీ విజనరీ విజనరీ. ఏంటి విజనరీ? వాట్ ఈస్ మీన్ బై ద విజనరీ? విజువలేషన్ ఈస్ నాట్ ద విజనరీ. ద గ్రేట్ లీడర్ హూ విల్ యునో టుడే దాని గురించి ఆలోచించాలి, టుమారో దాని గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ దాని గురించి కూడా ఆలోచించాలి. అంటే ఐటీ టెక్నాలజీ, సిస్టమ్, కంప్యూటరు, నాకు ఎంత పిచ్చి వస్తుందంటే, మీరందరూ తెలుసుకోండి. స్వామి, మీరు ఈ రోజు రాలా, మీకు అందరికి తెలుసో తెలీదో, నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే సోషల్ ప్లాట్ఫామ్స్ వాడేవాడిని. సర్చ్ ఇంజిన్స్ అప్పుడే ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఫేస్బుక్ వచ్చేసింది, ట్విట్టర్ వచ్చేసింది అని చెప్పేసి తప్పట్లు కొట్టుకుంటున్నారు. బుర్ర బుద్ధి లేదు ఇలా, నిజం చెప్పాలంటే. అప్పట్లో ఆరుకుంటుంది, కాకపోతే యూజర్స్ తక్కువ ఉన్నారు అంతే. ఇప్పుడు యూజర్స్ పెరిగారు, అవేర్నెస్ పెరిగింది, యూజర్స్ పెరిగారు, ఇంటర్నెట్ ఫెసిలిటీ పెరిగింది, ఇవన్నీ పెరిగాయి. అప్పట్లో ఏంటి, కాంపిటీషన్ కింద 1, 2, 3 ఉండేవి. అప్పుడు సెఫీ బ్రాడ్బ్యాండ్ అని ఒకటి ఉండేది, ఇంటర్నెట్ సెంటర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు యూజర్స్ పెరిగారు అంతే. నేను 8th క్లాస్లో కూడా హాట్ మెయిల్స్ ఉన్నాయి, జీమెయిల్స్ ఉన్నాయి, యాహూ మెయిల్స్ ఉన్నాయి, యాహూ చాట్ ఉంది, యాహూ మెసెంజర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మీరు వాడుకుంటారో అప్పుడు కూడా ఉన్నాయి. ఇంకా ఆటోమేషన్,
ద బెస్ట్ మీకు చెప్తాను అండి. ఏఐ, వాట్ ఈస్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. యూ జస్ట్ గివ్ ఇన్పుట్ అండ్ గివ్ ఎ రిజల్ట్స్, అంతేనా? ఆటోమేటెడ్, మీ ఇంటర్వెన్షన్ లేకుండా. మా డాడీ దగ్గర ఇప్పుడు కూడా వాట్స్ ఉంది, ఇట్స్ ఆటోమేటెడ్. చేతికి పెట్టుకుని దాని సెన్స్ మీద పనిచేస్తుంది తెలుసా ఈ రోజు వరకు కూడా. అది నో బ్యాటరీ. ఓకే. ఇట్స్ స్ప్రింగ్ ఉంటుంది దాంట్లో లోపల, జస్ట్ స్ప్రింగ్ రొటేట్ అవుతుంటుంది, ఆటోమేషన్. అప్పుడే ఉంది ఆటోమేటెడ్. ఇట్స్ నాట్ ఏ, అది కూడా ఏ. దీనికంటే ముందు ఎన్నో ఉన్నాయి ఏఐలో. ఇప్పుడు మనము ఏఐ పెద్దతో ఇది చేసుకుంటున్నాం, కాకపోతే వర్షన్స్ మారాయి అంతే. దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాం, ఒక్కొక్క దానికి ఇప్పుడు వాచ్ నుంచి ఇంకో నుంచి ఇంకోటి, ఆ డెవలప్మెంట్ తీసుకొచ్చిన దాంట్లో అది మన యూజర్స్, అవి దట్స్ నాట్ ఎ డెవలప్మెంట్. సో ఇవన్నీ జనరేషన్కి తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి, లేదంటే మీరు అన్నట్లుగా యూజర్స్ పెరిగిన దాని కొద్దీ, లేదంటే మనకి టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ ఇది వన్ టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా, ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే. ఇప్పుడు నేనేమంటున్నా, అమరావతి అన్నారు. మై స్ట్రైట్ క్వశ్చన్, మీకు దమ్ము ధైర్యం ఉంటే, దోస్ హూ వాంట్ టు బి కామెంట్, కమ్ విత్ మీ ఓపెన్ ఫోరం డిబేట్. అమరావతి టోటల్ ఏరియాలో, మీరు డెవలప్ చేస్తున్న ఏరియాలలో నాలాంటి మీలాంటి మిగతా కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ కొనడానికి ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్పండి. ఎక్కడ ల్యాండ్ వాళ్ళకి అలకేట్ చేస్తారు చెప్పండి నాకు. ఓకే. ఆ మొత్తం సిటీలో వీళ్ళ ఫ్యూచర్, విజనరీ ఫ్యూచర్ అనుకుందాం. ఆఫ్టర్ 10 years మీరు ఎక్కడ ఉంటారు, నేను ఎక్కడ ఉంటారు, ఎక్కడ కొనుక్కోవాలి, ఎవరికి ఇస్తున్నావు ఆ ల్యాండ్? డూ హ్యావ్ ఎనీ ప్రాపర్ బ్లూ ప్రింట్ ఫర్ దట్? నో. రియల్ ఎస్టేట్లో కొనుక్కోమంటాడు. నేను కొనుక్కోవడం ఏంద్రా? సిటీ నువ్వు సిటీ తయారు చేసి మొత్తం స్టేట్లో ఉన్న వాళ్ళకందరూ వెల్కమ్ చెప్పి నువ్వు పలానా ప్రైస్లో ఇస్తున్నా అని చెప్పాలి. ఎంఐజీలు ఎక్కడ ఉన్నాయి, ఎల్ఐజీలు ఎక్కడ ఉన్నాయి, హెచ్ఐజీలు ఎక్కడ ఉన్నాయి, నువ్వు చెప్పాలి. అది అసలు లేకుండా అమరావతి డెవలప్ అయిపోతుంది, అమరావతి వచ్చేసింది. అమరావతి బాస్ 2000, ఇప్పుడు ఎంతలో ఉన్నాం? 2025లో మనం ఉన్నాం. 2099లో కూడా నాకు తెలిసి అమరావతి మహా అంటే డెవలప్ అయితే ఎంత డెవలప్ అవుతుందో తెలుసా మీకు? నాట్ మోర్ దెన్ ఆఫ్ లైక్ ఎ విజయవాడ. నాట్ మోర్ దెన్ ఆఫ్ లైక్ ఎ విజయవాడ. బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. సిఆర్డిఏ అది ఒక చట్టం కదా, మున్సిపల్ యాక్ట్ అది కూడా ఒక చట్టం కదా, మున్సిపల్ కార్పొరేషన్ ఒక చట్టం కదా. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు దాకా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మీరు డెవలప్ చేయలేకపోయారు. ఇదే సీఎంఏ 94లో కూడా ఉన్నాడుగా. మరి ఈ కార్పొరేషన్స్ నువ్వు డెవలప్ చేయలేకపోతే సిఆర్డీ ఏం డెవలప్ చేస్తావు? ఆర్గానికల్ గా అది పెరిగిపోతుంది, నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు అక్కడ. ఇండస్ట్రీస్ నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నావు? ఇండస్ట్రీస్ నువ్వు డబ్బులు లేని వాళ్ళని పెట్టించి వాళ్ళకి ప్రోత్సాహం కల్పించి పెడితే, అమర్ లాంటి వాడు ఎదిగితే, నా లాంటి వాడు ఎదిగితే, ఇంకో లాంటి వాడు ఎదిగితే అది ఆర్గానిక్ డెవలప్మెంట్ అవుతుంది. అలా కాదు, ఆల్రెడీ హైదరాబాద్ లో 100 కోట్లు ఉన్న వాడికి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీ ఇస్తే అది మోనోపోలీ అవుతుంది. డెవలప్మెంట్ ఎలా అవుతుంది నాకు అర్థం కదా. వాట్ ఈస్ మీన్ బై ద ఈక్వాలిటీ? ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఏంటి? అంటే ఉన్నవాడికి తీసుకొచ్చి ఇక్కడ ఇమ్మనా? ఆ రాష్ట్రంలో ఉన్నాడా లేనివాడా వాళ్ళకి ఎందుకు? ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడి పెట్టాడా లేదా అనేది కదా వాళ్ళకి అవసరం. దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. మీ బేసిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోతున్నారు. రాజ్యాంగంలో ఉన్నది ప్రజలు మేల్కోండి, మీకు బుద్ధి బుర్ర లేకపోతే తెలుసుకోండి. అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఇలాంటివన్నీ ఉంటే అసలు అమరావతిలో రాజధాని పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఇప్పుడు దాకా అక్కడ ప్రజలు మొత్తాన్ని ల్యాండ్ లాక్కునే వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఉద్యమం చేశారన్నారు, నేను ఓపెన్ గా ఒకటి మాట్లాడుతున్నాను. ఉద్యమము దేనికోసం చేశారు? అమరావతి పెట్టాలనుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్ చేసి ఆ ఊర్లో వాళ్ళకి ల్యాండ్ డెవలప్ చేసిన కోసము ఉద్యమకారులందరూ ఉద్యమం చేసి ఈరోజు రాజ్యాంగం వచ్చింది, రాష్ట్రం వచ్చింది మనకు. అంటే మిగతా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి మీకు పెట్టాలి అంటే వాళ్ళకి వద్దు. దీన్ని ఏమంటారు? దీన్ని సెల్ఫిజం అనరా, ఫేవరిజం అనరా? అక్కడ మీకు ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుంది కదా. ఇప్పుడు మరి గాంధీజీ చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం కావాలన్నారు. మరి గ్రామ స్వరాజ్యం తీసుకొస్తే ఏం చేసినారు? ఒకప్పుడు ఏమన్నారు? ఉద్యోగాలు మా దగ్గర కావాలన్నారు. అవునా? ఉద్యోగాలు మన దగ్గర కావాలంటే హైదరాబాద్ ఒకప్పుడు మన దగ్గర ఉండింది. ఎవరైనా ప్రైవేట్ ఇండస్ట్రీ అయిన తర్వాత ఎక్కడో చోట మైగ్రేషన్స్ అనేది కామన్ గా జరుగుతుంది. నా ఇంట్లో కూర్చోబెట్టి నాకు డబ్బులు రావాలంటే ఒక పని చేయండి, పని ఏం చేయకండి, ఫ్రీగా డబ్బులు తీసుకోండి, ఎక్కడికి పోకుండా చేయండి, అయిపోయింది కదా. ఏ థాట్ లో ఉద్యమాలు వస్తున్నాయో, ఏ బుర్రలు పెట్టుకున్నారో, చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకటి చదువుకున్న స్టూడెంట్స్, చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు, ఇంటలెక్చువల్స్, వీళ్ళందరూ కూడా ఇంత నారస్టిక్ మైండ్ లో ఎలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదు. రియల్లీ ఐఎమ్ అట్టర్ సర్ప్రైజ్. ఎందుకంటే సెన్సిబిలిటీ లేదు ఒక్కరికి కూడా.
అందరికీ తెలిసింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అయితే విజనరీ లీడర్, ఆయన అయితే చేస్తారు. సరే సార్, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇప్పుడు అమరావతి నేను రాజధాని, ఒకటండి, జగన్మోహన్ రెడ్డి వస్తే 3 రాజధానులు. ఒకటండి, నాకు చాలా సింపుల్ అండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, హైదరాబాద్, బెంగళూరు, తర్వాత విశాఖపట్నం, లేకపోతే చెన్నై, లేకపోతే కోల్కతా, ఇంకో చాలా ఏరియాస్ ఉన్నాయి కదా. ఈ ఏరియాస్ ని కాదని అవన్నీ పక్కన పెట్టండి. ప్రాక్టికల్ గా నేను ఒకటి అడుగుతా. అమరావతి రాజధాని వచ్చి ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్ అయ్యి 2014 నుంచి 2024 10 సంవత్సరాలు అయింది. ఎంతమంది మైగ్రేట్ అయ్యారు నాకు చెప్పండి. హైదరాబాద్ నుంచి పక్కనక్కర్లా. వాళ్ళు మైగ్రేట్ అవ్వరు అంటే, కుర్రోముర్రు అంటే ట్రైన్ వేశారు ఎంప్లాయీస్ కి. అరే మీ గవర్నమెంట్ లో పనిచేసే ఎంప్లాయీస్ మారలేదయా? ఇంకా కామన్ మ్యాన్ ఎందుకు షిఫ్ట్ అవుతాడు ఇక్కడ వదిలిపెట్టేసి? నువ్వు అక్కడ జనరేషన్స్ పడుతుంది, 4 జనరేషన్స్ మారాలి. అక్కడ ఉన్న వాళ్ళు పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలి. అది డెవలప్ అవుతుంది ఆర్గానికల్ గా. నువ్వు మనుషుల్ని తీసుకొచ్చి పెట్టలేవు. 1,20,00,000 మంది జనాలు తీసుకురావాలి, మినిమం టు మినిమం 50,00,000 మందిని తీసుకురావాలి. తేగలుగుతావా? నో. ఎవరు రావాలి? అభివృద్ధి చెందితే అదే ఎట్లా వస్తుంది? అభివృద్ధి చెందితే మైండ్ యూజ్ చెయ్యి. ఇప్పుడు అభివృద్ధి చెందినా ఏం చెందినా వేరే చోట నుంచి జనాలు అయితే రావాలి కదా. అది వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తారు? దట్స్ అ క్వశ్చన్. బెంగళూరులో జాబులు ఉన్నాయి, ఎందుకు వస్తారు? కోల్కతాలో జాబులు ఉన్నాయి, ఎందుకు వస్తారు? హైదరాబాద్లో జాబులు ఉన్నాయి, ఎందుకు వస్తారు? చెన్నైలో జాబులు ఉన్నాయి, ఎందుకు వస్తారు? యూ టెల్ మీ. నువ్వు ఇండస్ట్రీస్ మొత్తం పెట్టావు, నేను కాదనట్లా. ఓకే, బాగుంది, వెరీ వెల్. కాంపిటేటివ్ ఎలా తట్టుకుంటావు? ఇండస్ట్రీలు ఎలా సస్టైన్ అవుతాయి? హైలీ ఇంపాసిబుల్. ఇట్స్ అ ఫెయిల్యూర్ మోడల్. యూ డి నాట్ అండర్స్టాండ్. ఏ కంట్రీ డెవలప్ అవ్వాలన్నా నీ జియోగ్రఫికల్, బొటానికల్, న్యాచురల్ రిసోర్సెస్ ని నువ్వు డెవలప్ చేయకపోతే అక్కడ నువ్వు ఆర్గానిక్ గా డెవలప్ అవ్వలేవు. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. అక్కడ నీకు ఆర్గానికల్ గా డెవలప్ అవడానికి నీ స్కోప్స్ ఏమైనా? ఇప్పుడు ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, అక్కడ పాసిబిలిటీ ఉందా? మార్కెట్ కాంపిటీషన్ తట్టుకోగలుగుతామా? పెట్టడు. ఎవడు ఇన్వెస్ట్మెంట్ రాడు అక్కడ. ఎందుకు పెడతారు? పిచ్చమని మట్టిందా? ఈ కామన్ సెన్స్ తెలీదా మీకు? ఇప్పుడు ఎవరైనా బిజినెస్ మ్యాన్ వచ్చి ఇండస్ట్రీ పెట్టాలన్నప్పుడు వాడికి ప్రాఫిట్ కావాలి కదా. ప్రాఫిట్ లేకుండా నేను లాస్ట్ లో పెట్టుకుని నడుపుతానా? లేదు, ఈ ప్రభుత్వం చెప్పింది కదా నాకు సబ్సిడీ ఇచ్చేస్తున్నారు. సబ్సిడీలు ఏమి ఇస్తారు మీరు? 10 సంవత్సరాలు ట్యాక్స్ రిబేట్ ఇస్తారు. ఏం ట్యాక్స్ రిబేట్ ఇస్తారు? మహా అంటే జిఎస్టీ రిబేట్ ఇస్తారు. అవునా? ట్యాక్స్ జిఎస్టీ రిబేట్ ఇచ్చేసినంత మాత్రం అయిపోద్దా? వర్కింగ్ క్యాపిటల్ కావాలి, ప్రాఫిట్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు రిబేట్స్ ఇచ్చావు, బాగుంది, డెవలప్ అయింది, బాగుంది, నీకు ట్యాక్స్ వస్తుంది, బాగుంది. వాట్ అబౌట్ కామన్ మ్యాన్? ఒక కంపెనీలో 50 మందో 60 మందో జాబ్లు వస్తాయి, అవునా? వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి? అరే మన ఓన్ పాలసీ ఉన్న హైదరాబాద్ లో ఈరోజు లోకలైజేషన్ జాబ్స్ లేవు ప్రైవేటీకరణలో. ఇప్పుడు మీకు రహైజా మైండ్ స్పేస్ తీసుకోండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకోండి, రకరకాలు ఏమైనా తీసుకోండి. మన మెమరాండం ఏంటి? లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి. ఎంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళు పనిచేస్తున్నారు చెప్పండి నాకు? లేరు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన కే లాంటి సంస్థలోనే లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దట్స్ వాట్ అంటున్నా. వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, లోకల్స్ కి మేము జాబులు ఇవ్వమని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎందుకు? వీళ్ళకి ఆ వర్క్ తెలియదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ రైట్, తెలియదు కదా. అక్కడ మెమరాండం లో క్లియర్ గా ఉంటుంది లోకల్ వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి కాబట్టి మేము రిబేట్స్ ఇస్తామని చెప్పేసి. నువ్వు రిబేట్స్ ఇచ్చావు. ఒకటి, ఏ కంపెనీ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ముడుపులు ఉంటాయి. బ్యాక్ ఎండ్ ఏదో ఒక పాలసీ ఉంటుంది. ఎందుకు లేదు అంటే ఒక పని చేద్దాం, ప్రాక్టికల్ నేనే ఇప్పుడు చెప్తా. మీతో నేను ఒక అప్లికేషన్ పెడతా, 100 ఎకరాలు నాకు ఇమ్మని చెప్పండి. ఇవ్వరు కదా. ఎందుకని? ఇన్స్టెంట్ ముడుపులు నేను ఇవ్వలేను కదా, వాడైతే ఇస్తాడు. ఓకే, అందుకనే ఈ డెవలప్మెంట్ అనే దాని గురించి, అమరావతి లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడుకోవడం వేస్ట్, పరమ చెత్త. ఎందుకు పరమ చెత్త అంటే వాళ్ళ యొక్క బిజినెస్ ని వాళ్ళు నడుపుకుంటున్నారు తప్పనిచ్చి నేను వాళ్ళని తప్పని చెప్పను. ఎందుకు తప్పని చెప్పానంటే గవర్నమెంట్ ఇచ్చింది ప్రజలు కదా, వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఏం చేస్తారనేది ప్రీవియస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నీ ఇంట్లో నీ కొడుకు ఒకసారి అబద్ధాలు చెప్తేనే నువ్వు వినవు తండ్రి. అలాంటి నీ బుద్ధి ఎక్కడైందయ్యా? 10 సంవత్సరాలు 3-4 టర్మ్స్ నీకు అబద్ధాలు చెప్పుకుంటూనే వస్తుంటే కూడా నువ్వు మళ్ళీ కూడా నువ్వు అదే ఓట్లు వేసావంటే నీ అంత మైండ్లెస్ ఫెలో ఎవరు లేరు. ఓకే, మీ అంత ఇమ్మెచ్యూర్డ్ పర్సన్స్ ఎవరు లేరు. స్ట్రైట్ గా నేను చెప్తున్నా, వాడెవరు వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి. ఎందుకంటే నీ పిల్లడు అబద్ధం చెప్తే నువ్వు వినవు, నీ ఇంట్లో నీ పిల్లం అబద్ధం చెప్తే నువ్వు వినవు. ఒకసారి నువ్వు మైండ్ ఫిక్స్ అయిపోయావంటే నువ్వు మారవు. అలాంటిది ఇన్నిసార్లు అబద్ధాలు చెప్పి, ఇన్నిసార్లు మోసాలు చేసి, నీ 25 సంవత్సరాల భవిష్యత్తుని బతుకుని నాశనం చేసిన తర్వాత కూడా నువ్వు వాడి వెనకాలే తిరుగుతూ, జెండా పట్టుకుంటూ, మోస్తూ, ఇంకా నేను ఇది చేస్తాను అంటున్నావు అంటే నీకంటే ఇంకా ఎవరు లేరు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి వాళ్ళది.
అమరావతి రాజధాని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 3 రాజధానులు లేదు, అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండిపోయింది అన్నారు. మరలా ఇప్పుడు గవర్నమెంట్ మారింది, వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో అయినా రాజధాని అమరావతి అని ఏమైనా గెజిట్ తీసుకొచ్చారంటే, నిన్నగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేశారట, మాకు అమరావతి రాజధాని అని గెజిట్ ఇవ్వండి అని. ఇంతకాలం ఎందుకు గెజిట్ ఇవ్వలేకపోయారు? కొన్ని గతంలో 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్న కాలంలో కూడా అమరావతి రాజధాని ఎందుకు గెజిట్ చేయించలేకపోయారు? ఇప్పుడు ఎందుకు చేయించలేకపోయారు ఏంటి అంటే, ఇప్పుడు గెజిట్ చేసేసారు అనుకోండి, సపోజ్ దట్స్ ఫిక్స్డ్. ఇప్పుడు ఫిక్స్డ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, మీకు ప్రతి ఒక్కడు ఏమడుగుతాడు, ఎంత డెవలప్ అయింది, ఏం జరిగింది, ఏం చేసావు, క్వశ్చనింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా అనుకోండి, మనం ఇంకా చేస్తున్నాం, వాళ్ళు ఇంకా ఇవ్వాల అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఎలిగేషన్స్ వేరే వాడి మీద చొట్టు పెడతారు అంతే. నాచనా అనితో అంగన్ బింగా అంటారు అనమాట. అంటే ఏంటంటే, అరే ఒక స్టేజ్ ఇచ్చి డాన్స్ చేయరా బాబు అంటే, ఈ స్టేజ్ ఇక్కడ బాగాలేదు, ఆ స్టేజ్ అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, ఇట్లా చెప్తారు. వీళ్ళు ఎంత ఇంతే, వీళ్ళు పని చేయంటారు అంటే పని చేయరు, సొడ్డులు చెప్తూ కూర్చుంటారు. సో కాబట్టి వీళ్ళకి ఒక సొడ్డు కావాలి. ఇప్పుడు అది ఒకవేళ గెజెట్ ఇచ్చేసారు అనుకోండి, ఫిక్స్డ్ కదా. ఫిక్స్డ్ అయిపోయిన తర్వాత జనాలు ఏమడుగుతారు, ఎంత డెవలప్ చేసావు, ఏం ఇండస్ట్రీ రాలేదు, ఎందుకు ఇక్కడ డెవలప్ అవ్వలేదు, ఎందుకు అక్కడ బిల్డింగ్ అవ్వలేదు, ఎందుకు ఇక్కడ రోడ్ రాలేదు, ఇంక ఇది మొదలు పెడతారు కదా. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి కదా యాంటీ అవుతుంది. వాళ్ళకి చెప్పడానికి స్కోప్ లేదు. అది ఇదనుకోండి, మనం పెట్టాలనుకుంటున్నాం, చేయాలనుకుంటున్నాము, గెజెట్ లేదని చెప్పేసి ఇంకా ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇంకా ఇది రాలేదు, అది అప్రూవల్ రాలేదు, ఇది అప్రూవల్ రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళ అప్రూవల్ ఇలా, ఎందుకు చేయలేదంటే వాళ్ళ అప్రూవల్ ఇలా, ఎందుకు చేయలేదంటే వాళ్ళ గెజెట్లో ఇవ్వాల. గెజెట్లు ఇవ్వలేదని ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి మరీ అడిగి వస్తున్నారు, బానే ఉంది. మరి ప్రధానమంత్రి గారే మీ దగ్గరకు వచ్చి, అదే అమరావతి ప్రాంతానికి వచ్చి, మరలా పురప్రారంభ పనులు అని వచ్చినప్పుడైనా సరే ఆ వేదిక సాక్షిగా ప్రధానమంత్రి గారిని ఎందుకు అడగలేకపోయారు? నేను ఒకటే అడుగుతున్నానండి, అంతమంది జనాలు ఆ మీటింగ్ పోయారు కదా, ఏం గాడిద పళ్ళు తోమడానికి పోయారా, ఏమన్నా ఏం అడగలేరా? ఓపెన్ ఫోరం లో ఎందుకు అడగలేదు మీరు? అదే కదా నేను కూడా అడుగుతుంది, జనాలు ఎందుకు అడగలేదు మీరు? నాకు అర్థం కాలే. అంతమంది జనాలు ఉన్నారు, జనాల కంటే అడిగే స్కోప్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే అక్కడ సెక్యూరిటీ పెడతారు. అడగకపోతే ఇంకెందుకు పోయారు మీరు అక్కడికి? ఏం ఇంట్లో అన్నం తినలేరా? మీకు సిగ్గు లేదా, బుద్ధి లేదా, మీకు పౌరుషం లేదా, సిగ్గు లేదా మీకు? ఏం ఇంట్లో మీరు అన్నం తినలేదా? వాళ్ళు పెట్టే అన్నం ప్యాకెట్లకి, బిర్యానీ ప్యాకెట్లకి, లేకపోతే వాటర్ బాటిల్ కోసం పోయారా మీరు? ఇంత దారుణంగా ఉన్నారు అక్కడ? లేదు కదా. ఒక్కరోజు తినకపోతే ఆగలేరా? అంతమంది జనాలు పోయారు కదా మీరందరూ, మరి ఎందుకు అడగల? ఏం చేస్తూ కూర్చున్నారు? సో కాబట్టి నేనేం చెప్తున్నా, ఐఎమ్ సారీ, అంటే నేను జనాల మీద లేకపోతే వాళ్ళని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, మీరు అడగడానికి ఎందుకో మీకు స్కోప్ లేదు అక్కడ. అంతమంది జనాలు అయి ఉండి ఇంకా మీరు అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి మీరు ఆశపడడం అనేది శుద్ధ దండగా. ఎందుకంటే స్కోప్ ఉన్నప్పుడే నువ్వు అడగల. ఎందుకు? నీకు అవసరం లేదు. అవసరం అంటే ఏంది? ఆంధ్రప్రదేశ్ జనాలకి ఎవరికి కూడా దాని గురించి ఏం అవసరం లేదు. అక్కడ ఫుల్లీ అందరూ కూడా హ్యాపీగా డబ్బులున్న వాళ్ళు, మంచిగా ప్రతి ఒక్కరికి కూడా లగ్జరీ, ఎవరికి అక్కడ నీడ్ అయితే లేదు. అందరూ ఆస్తిగా ఉన్న వాళ్ళే, అందరికీ డబ్బులు ఉన్న వాళ్ళే, అక్కడ ఎవరు డబ్బులు లేని వాళ్ళు లేరు. కాబట్టి నాకెందుకు, నా పని నేను చేసుకుంటున్నా, నాకు డబ్బులు వస్తాయి, నాకెందుకు అంతే. సో కాబట్టి వాళ్ళకి అవసరం లేదు అక్కడ. ఇప్పుడు మీరు నేనేదో కూర్చొని ఊరికే నా గొంతు నొప్పి, మీ గొంతు నొప్పి తప్ప అంతకుమించి ఏం లేదు. కానీ వాస్తవాలు అడుగుతున్నందుకో, లేదు ప్రభుత్వం మీద జరుగుతున్న పనుల మీద వాటి మీద కేసులు వేస్తున్నందుకో, గతంలో మీ మీద దాడి కూడా చేశారు, వెంటపడ్డారు, లేకపోతే ఏదో చేయడానికి ప్రయత్నించారు అంటే వాస్తవాలు మాట్లాడితే ఇటువంటి దాడులు జరుగుతాయా? అంటే బేసికల్గా నాకు ఆ రోజు మళ్ళీ నేను ఏపీకి వెళ్ళాలి కాబట్టి దాన్ని ఆ రోజు లైట్ తీసుకున్నా. నేను ఓపెన్ చెప్తున్నా చూడండి, దాడులు ఎవరైనా చేసినా అది ఇల్లీగల్. నేను అందరిలాగా అమాయకునైతే కాదు. ఫస్ట్ వన్ థింగ్, ఎవరన్నా దాడికి వచ్చారనుకోండి, ఈవెన్ ఓపెన్ చెప్తాను, ఈవెన్ అఫీషియల్ పర్సన్స్ కూడా అన్అఫీషియల్ డ్రెస్సుల్లో ఐడి కార్డు లేకుండా ప్రాపర్ రూల్ ఆఫ్ లా ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా నా దగ్గరకు వస్తే సెల్ఫ్ డిఫెన్స్, వాట్ ఐ కాల్ సెల్ఫ్ డిఫెన్స్ తీసుకుంటా. ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ తీసుకుంటాను. ఎందుకు? నన్ను నేను కాపాడుకోవాలి కదా. సో మిగతా వాళ్ళలాగా నేను వాళ్ళు ఎవడో దాడి వచ్చారు ఆ రోజు నాకు కుదరలేదు కాబట్టి నేను కామ్ ఉన్నా. లేకపోతే డెఫినెట్గా నేను సెల్ఫ్ డిఫెన్స్ తీసుకునేవాడిని. నేను దాడి చేయను, సెల్ఫ్ డిఫెన్స్ తీసుకుంటా. దాడి వేరు, సెల్ఫ్ డిఫెన్స్ వేరు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి? నన్ను నేను కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం. సో నాకు చట్టాలు, సమాజంలో ఉన్న జనాలు, వాళ్ళ బుద్ధి ఏంటి, బుర్ర ఏంటి, ఏం చేస్తారు అన్నీ తెలుసు కాబట్టి మనం పెద్ద పట్టించుకోము, భయపడము కూడా. ఎందుకు భయపడము అంటే ఇలాంటివి నేను చూస్తుంటాం. నేను ఇప్పుడు దాకా నా కెరియర్లో
అంటే నేను చాలా ఎర్లీగా ఈ పొలిటికల్ సిస్టంలోకి వచ్చా. 2017 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు 200 చిల్లర పొలిటికల్ పార్టీస్ ని రిజిస్ట్రేషన్ చేస్తున్నా ఇండియా వైడ్. నాకు తెలిసి నా అంత ఫాస్ట్ గా ఇన్ని పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసిన కన్సల్టెంట్ లేరు. ఇండియాలో మహా అంటే ఒక 5-6 మంది కంటే ఎక్కువ ఉండరు పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళలో. సో నేను పనిచేసిన వాళ్ళందరూ కూడా పార్టీ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరర్లు, ఆఫీస్ బేరర్స్. వాళ్ళ మైండ్స్ ఎలా ఉంటాయి, బుర్రలు ఎలా ఉంటాయి, ఏ విధంగా యాక్ట్ చేస్తారు ఏంటి అనేది మేము పార్టీ రిజిస్ట్రేషన్ ఇచ్చున్నాం, బైలాస్ రాస్తుంటాం, వాళ్ళు ఏం పని చేస్తారో తెలుసు కాబట్టి వీ నో ఎవ్రీథింగ్. ఎవరు చెడ్డోడు, ఎవరు మంచోడు, ఎవరు ఏం చేయగలుగుతారు ఏంటని చెప్పేసి ఇలాంటివన్నీ భయపడాల్సిన అవసరం లేదు. మాట్లాడతాం, ఎందుకు మాట్లాడడం? డెఫినెట్ గా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రజలకు తెలియపరచాలి. వాళ్ళకి తెలియదా అంటే తెలుసు, కానీ ప్రజలకు తెలిసిన భయం. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో అప్పుడు చట్టాలను అడ్డం పెట్టుకొని మనల్ని ఏ విధంగా తొక్కుతున్నారో ఈ రోజు మన చట్టాలను అడ్డం పెట్టుకొని మనల్ని తొక్కుతున్నారు. నా హక్కును అడిగితే తొక్కుతున్నారు. ఎంత తొక్కుతారు? నేను కిందికి వంగినంత వరకే. ఒక్కసారి జూలు విదిలిస్తే మన మీద పెట్టిన కాళ్ళు మొత్తం ఎగిరి అవతల పడతాయి. ప్రజలు అది చేయండి. ఓకే, అది చేయనంత వరకు ఇలానే ఎవడో కూడా వచ్చి తొక్కుతూ ఉంటాడు. కానీ ప్రజలకందరికి కూడా అంత ఆత్మస్థైర్యం కావచ్చు, లేదంటే అంత ఇది కావచ్చు ఉండాలి కదా. కానీ ప్రజలకు ఉండేటువంటి ఒకే ఒక్క ఆయుధం ఒకే ఒక్కసారి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజలు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అదే చెప్తున్నాను కదా నేను. ఎందుకు ప్రజలు అడగకపోతే ఎవరేం చేస్తారు? అడగాల్సింది మీరు అడగకుండా ఎంతసేపు ఉన్నా. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం అని అంటున్నారు. ఒక్కసారి మొత్తము అమెరికా లాగానో లేకపోతే ఇంకో చోట లాగానో ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పినప్పుడు మీరు అందరూ వచ్చి జనాలు ఆ ప్రభుత్వ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం జనాలందరూ వాలంటరీగా వెళ్ళి అడగండి, నిల్చుకొని కూర్చొని అడగండి ప్రశాంతంగా. మొత్తం అందరు వెళ్ళండి. మాకు ఎందుకు ఇవ్వలేదు ఆన్సర్ చెప్పి ఇప్పుడే అని చెప్పండి. నో, యూ హ్యావ్ టు టెల్ మీ రైట్ నౌ అని చెప్పండి. ఎందుకు అవ్వదు? అలా చెయ్యరే మీరు. అది కులం గురించో లేకపోతే మతం గురించో లేకపోతే ఏదో రాజకీయ నాయకుడికి ఏదో జరిగిపోయిందంటే పొలవమని జెండాలు పట్టుకొని వచ్చేస్తారు. కానీ నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నువ్వు రావు. నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నువ్వు పోరాడవు. నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నువ్వు మాట్లాడవు. కానీ అడుక్కుండేదానికి మాత్రం రెడీగా వచ్చేస్తావు మెహర్బానీ కోసం. అరే నీకు రైట్ ట్రైల్గా నువ్వు రాజులాగా నీకు రాజ్యాంగ హక్కు కల్పించింది అడగాయి అంటే అడగవు. ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం. కాబట్టి నాకు తెలిసినంత వరకు అక్కడ పిచ్చి రైట్. ఈ 4 ఏళ్ళు కూడా గడిపేయడమే అంతే. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగతా మంత్రులందరూ కూడా ఏ వేదిక మీద మాట్లాడే అవకాశం వచ్చినా సరే ఇచ్చినటువంటి హామీలన్నీ 60% నెరవేర్చాము, మిగతావి కూడా తొందరలో నెరవేరబోతున్నాయి, రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి అన్ని వస్తున్నాయి. గత 5 సంవత్సరాలు రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. మొత్తం రాష్ట్రాన్ని ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే విచ్ఛిన్నం చేసి పడేశారు. ఒక్కోదాన్ని కడుక్కుంటూ పోవడానికి మాకు టైం పడుతుంది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి దార్శనికుడు, విజనరీ లీడర్ ఉన్నారు కాబట్టే ఇది సాధ్యపడుతుంది, లేదు అంటే ఇప్పుడు కూడా సాధ్యమయ్యేటువంటి అంశం కాదు అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పటికీ 60% అయినా వాళ్ళు చెప్పినట్టుగా హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? ఏమంటే నాకు తెలియదు, ఒక హామీల పేర్లు చెప్పరా? 60% హామీలు ఏవో చెప్పరా కొంచెం. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి తెలుసుకుందాం. నాకైతే నిజం తెలియదు ఏం హామీలు నెరవేర్చారో. మరి మీకేమైనా తెలిసి ఒక 2 చెప్పరా? ఎక్కువ కూడా ఒక 2 చెప్పండి. నాకు తెలియదు. పెన్షన్ అయితే ఇస్తున్నారు ప్రతి నెల 1st తారీఖు, అది ఇవ్వాల్సిందే, అది హామీ కాదు, దానికి దీనికి సంబంధం లేదు. పెన్షన్ అనేది హామీ పక్కన పెట్టచ్చు, దానికి అది కామన్. అది ఓకే. నెక్స్ట్ ఇంకా ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చారని చెప్పి 60% అయిపోయినాయి చెప్తున్నారు. నాకు తెలియదు నిజంగా, అందుకే అడుగుతాను. ఎందుకంటే మీరు మీడియాలో 24 hours మీడియాలో ఉంటారు కాబట్టి. మేము మీడియాలో ఉండేదానికంటే కూడా మీరు రాష్ట్రంలో తిరుగుతుందో లేదంటే ఇప్పుడే మీరు అన్నారు 200 పార్టీలకి రిజిస్ట్రేషన్ చేయించాను అని, అనేక మందితో మీరే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరు కూడా ఇంతవరకు ఈ హామీ అయింది ఆ హామీ అయింది అని చెప్పేసి చెప్పిన దాఖలా నా దగ్గర లేవు. ఈవెన్ మేము అమరావతి రాజధాని ఏరియాలలోనే తిరుగుతుంటాం కదా, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, లేకపోతే తర్వాత మన సచివాలయంకి వెళ్ళే రూట్ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, ఇదే ఏరియాలోనే మేము తిరుగుతుంటాము. ఒక్కరు కూడా వచ్చి మాకు హామీలు నెరవేరాయని చెప్పిన దాఖలు లేవు. కాకపోతే కొంతమంది వచ్చి చెప్పారు ఏంటంటే కమిషన్లు బాగా వస్తున్నాయి, కాంట్రాక్ట్లు కమిషన్లు ఇస్తే వస్తున్నాయి, ఇవన్నీ బాగున్నాయి. అంటే క్యాపిటలిస్ట్లకి బాగుందండి, కామన్ మ్యాన్ కి బాగాలేదండి. ఇట్స్ వెరీ సింపుల్. దోచుకునే వాడికి బాగుంది, దాచుకునే వాడికి బాగుంది. సామాన్య వ్యక్తికి తినాలి, బతకాలి, చేయాలన్న వాళ్ళకి పస్తుండి. ఈ రోజు పస్తుండి నీ బొక్కలని బయటకు వేసుకో, కానీ మాత్రం 100 కిలోల మూట మోసి నువ్వు సంపాదించు, నీ కొడుకు బాగుపడతాడు. నేను తినడానికి దిక్కు లేదు, ఉండడానికి దిక్కు లేదు, పడుకోవడానికి దిక్కు లేదు, ఉంటానో సస్తానో బతుకుతానో లేదో తెలియని పరిస్థితుల్లో నువ్వు హామీలు ఇచ్చి నువ్వు తర్వాత నీ భవిష్యత్తు
ఏమన్నా మాటలా అండి అసలుకి. ఇది వాళ్ళ తప్పు లేదండి, నేను ఓపెన్ చెప్తున్నా. రాజకీయ నాయకులు ఎవరిది ఏం తప్పులేదు కదా. రాజకీయ నాయకులు చెప్తారు, 100 చెప్తారు, 1,00,000 చెప్తారు. వినేవాడి బుద్ధి ఏమైంది? ఓకే, సామెతలు కొన్ని ఉన్నాయి, వినేవాడు ఉంటే ఏదో చెప్తారంట. అట్లా ప్రజలు అలా ఉన్నప్పుడు ఎవరేం చేస్తాం? సో మొన్న మధ్య ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పునఃప్రారంభోత్సవ పనులు ప్రారంభించారు. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారు. 3 సంవత్సరాల తర్వాత మరలా అదే ప్రధానమంత్రి గారు వచ్చి మరలా ఆ బిల్డింగ్లన్నీ ఓపెనింగ్ చేయాలి, అద్భుతమైన రాజధాని నిర్మాణం జరగబోతుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. సో ఈ 3 ఏళ్లలో ఇది అయ్యే అవకాశం ఉందంటారా? ఉంది అంటే ఎంతవరకు ఉంది? జనరల్గా ఇప్పటికే వర్కులు స్టార్ట్ అయిపోయినాయి, అంటే మీరు ఆ ఏరియాలోనే తిరుగుతుంటారు కాబట్టి ఎంతవరకు అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ పునఃప్రారంభం చేసిన తర్వాత అయినా చకచకా పనులు అవుతున్నాయి? 3 ఏళ్లలో ఇవ్వాలి అంటే 2 సంవత్సరాలు ఖాళీ కూర్చొని 3 సంవత్సరాలు చేస్తా అంటే అయిపోయి కాదు కదా. నాది ఒకటే ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలలో మొత్తం అయిపోతుందని అన్నారు కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కోర్టులో జరిగిన సంఘటన. ఒక కోర్టులో ఒక అతను పర్మిషన్ తీసుకొని 1.5 సంవత్సరం అయింది, ఒక బిల్డింగ్ కట్టాడు. బిల్డింగ్ పూర్తి అవ్వలా, ఇంకా గోడలు అయ్యాయి, స్లాబ్స్ అయ్యాయి, 3 ఫ్లోర్స్ ఏమో వేసాడు, ఇంకా దానికి సంబంధించినవి ఇంకా 40-50% పని పెండింగ్ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా పంచాయతీ సెక్రటరీ, నీ బిల్డింగ్ పర్మిషన్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఇది పంచాయతీ పరిధిలోకి రాదు, ఇది మున్సిపల్ కార్పొరేషన్లోకి వస్తుంది, నువ్వు పోయి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి పంచాయతీ పర్మిషన్ క్యాన్సిల్ చేశాడు. ఆ క్యాన్సిల్ చేసి ఛాలెంజింగ్ చేయడానికి చేస్తే హైకోర్టులో రిట్ వేశారు. రిట్ వేస్తే అక్కడ జడ్జి అడిగిన క్వశ్చన్ ఏందో తెలుసా? 1.5 year నువ్వు 3 ఫ్లోర్లు ఎలా వేసావు అని అడిగారు. 3 ఫ్లోర్లు వేయడానికి 1.5 year చాలా ఎక్కువ టైం కదా అది. వినండి, 3 ఫ్లోర్లు ఎలా వేసావు నాకు ఆశ్చర్యంగా ఉంది, నో ఇది ఖచ్చితంగా మొత్తం కేసు అంతా వినాల్సిందే అని అన్నాడు. ఒక జడ్జు 3 సంవత్సరాలు 1.5 సంవత్సరానికి 3 ఫ్లోర్లు వేసారంటేనే డౌట్ వచ్చిందంటే, ఇంకా కామన్ మ్యాన్ కి 3 ఏళ్లలో మొత్తం బిల్డింగ్స్ అన్ని అయిపోతాయంటే ఇది డౌట్ రాలేదా? అంటే జనరల్ గా కోర్టులో జరిగే ప్రొసీజర్స్ అన్ని బయట జనాలకు తెలియదు కదా, ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక జడ్జు 1.5 సంవత్సరంలో ప్లాన్ ఇచ్చిన తర్వాత 3 ఫ్లోర్లు వేసారు, ఇంకా కంప్లీట్ అవ్వాలా, బిల్డింగ్ పూర్తి అవ్వాలా. అవ్వదానికి ఆయన నో ఇది ఆశ్చర్యంగా ఉంది నాకు, నేను ఖచ్చితంగా అంత మొత్తం హియరింగ్ వినాల్సిందే, ఇదేదో మీరు బిల్డింగ్ ప్లాన్ వాళ్ళని మేనేజ్ చేసి తెచ్చుకున్నట్టు ఉన్నారు అని అన్నప్పుడు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3 ఏళ్లలో మొత్తము వాళ్ళు కట్టాల్సిన బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయా? మరి అది డౌట్ రాదా ప్రజలకి? 3 ఏళ్లలో ఎలా అయిపోతుంది? నేను ఎందుకు ఎగ్జాంపుల్ కోట్ చేశానంటే, ఏ విధంగా మన సిస్టమ్ లో జనాలు ఉన్నారో నేను చెప్తున్నాను మీకు. ఇంకా కామన్ మ్యాన్ ఎలా ఉన్నారో ఆలోచించండి. ఇది మన ప్రస్తుతం చెప్తున్నా చూసారా, ప్రక్షాళన చేస్తున్నాం, వ్యవస్థల్ని మొత్తం ప్రక్షాళన చేస్తున్నాం. అయ్యా మీరందరూ తెలుసుకోండి మహానుభావులారా, మీకుంది పెద్ద నాలెడ్జ్, బుర్ర అనుకుంటున్నారా? మీకు ఏం నాలెడ్జ్ లేదు, బుర్ర లేదు, ఆ విషయం మాకు తెలుసు, సున్నా మీకున్న నాలెడ్జ్. వ్యవస్థలు ఎప్పుడు మీరు ప్రక్షాళన చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. వ్యవస్థలు అనేది ఎవరు తెచ్చినవి కాదు, మనం క్రియేట్ చేసుకున్నది. వ్యవస్థలన్నీ మనం తెచ్చుకున్నవే, వ్యవస్థలు మనం తయారు చేసుకున్నవే. వ్యవస్థలు ప్రతిసారి మారుతూనే ఉంటాయి, జనాలు మాత్రం అలానే ఉంటారు. అలాంటిది వ్యవస్థలు ప్రక్షాళన చేయడం ఏంటి నాకు అర్థం కదా. ఆ లీడర్లు ఎలా చెప్తున్నారో మీరు ఎలా నమ్ముతారో నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే చట్టాలు అట్లనే ఉంటాయి, పని చేసే వాళ్ళు స్పీడ్గా పనిచేస్తారు, స్లోగా పనిచేస్తారు, ఇంతే ఉంటుంది. ఒక ఆఫీసర్ మాట ఇట్టాడు, ఒక ఆఫీసర్ మాట విన్నాడు, ఇంతే. దీంట్లో ప్రక్షాళన ఏంటి? వాళ్ళు ఎలా చెప్పారు, మీరు ఎలా నమ్ముతున్నారు? అలాకంటే బుద్ధి లేదు, మీకేమైంది బుద్ధి? వ్యవస్థల ప్రక్షాళన ఏంటండి? ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ పెట్టాము, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉండింది. దాన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2021 ఆ టైంలో సెబ్ అని ఒకటి తీసుకొచ్చారు, అంటే దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ చేశారు, అది ఒక వ్యవస్థ అయిపోయింది. అది మనం కావాలంటే పెట్టుకుంటాం, కావాలంటే తీసేస్తాం, కావాలంటే మాడిఫై చేసుకుంటాం. దాని ప్రక్షాళన గురించి గవర్నమెంట్లు మార్చి గవర్నమెంట్ల దగ్గర దాన్ని మేనిఫెస్టో కూడా తీసుకెళ్తున్న దౌర్భాగ్య పరిస్థితిలో మన రాజ్యాంగ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ ఉంది అంటే ఇంక ఇంతకంటే దారుణం ఏది ఉండదు. ఎందుకంటే నేను పెట్టుకునే ఒక ఆర్గనైజేషన్, మనం గవర్నమెంట్ కావాలంటే ఒక జీవోతో పెడుతుంది, గవర్నమెంట్ కావాలంటే ఒక జీవోతో మెచ్ చేస్తుంది. దట్స్ వెరీ సింపుల్, అంతే కదా. అలాంటి వెరీ సింపుల్ థింగ్స్ ని దాన్ని మీరు పాలసీ కింద తీసుకుంటున్నారంటే ఇంకా మీ విజనరీ ఎక్కడుందో చూసుకోండి, ప్రజల యొక్క మైండ్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఎందుకంటే సైకాలజీ, ఆంథ్రోపాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ సైకాలజీ, ఆంథ్రోపాలజీని నువ్వు ప్రాపర్ గా రైట్ మేనర్ లో నువ్వు ఆలోచించకపోతే, రైట్ టైంలో నువ్వు ప్రాపర్ గా పాజిటివ్ యాంగిల్ లో తీసుకోకపోతే, రేపు నువ్వు, నీ భవిష్యత్తు, నీ బతుకులు, నీ పిల్లల బతుకులు, నీ పిల్లల భవిష్యత్తులో మీరు అంధకారంలోకి వెళ్ళిపోతే మీరు బాధలు పడతారు.
ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక్కటి సంపాదించి తినేసి బాగున్నంత మాత్రాన ఏదో ఒక రోజు నువ్వు కూడా కాటికి వెళ్ళాల్సిన వాడివే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు కూడా బాధపడతావు. బట్ కానీ ఈ సమాజంలో హ్యాపీ ఇండెక్స్ లేదు మన దగ్గర. మనం మాట్లాడుకుంటాం, మన భారతదేశం దేని గురించి మాట్లాడుకుంటాం? సంతోషానికి, అభివృద్ధికి, సమాజంలో మానవత్వానికి ప్రతిరూపం అంటాం. ఆ మానవత్వమే లేని చచ్చిపోయింది ఈ రోజు. దాని గురించి మనం మాట్లాడుకోవడం, పుస్తకాలు చదువుకోవడం తప్ప లేదు. దెర్ ఈస్ నో హ్యాపీ ఇండెక్స్. చూసారా మీరు ఒక్కరినైనా నిద్ర లేచి నవ్వుతూ మొహం ఒక్కరిని చూసారా? లేదు. మరి అలాంటి నవ్వు మొహాలు లేని పరిస్థితుల్లో ఇంకేం మాట్లాడుతున్నారు మీరు? సొసైటీ గురించి, ఫ్యామిలీస్ గురించి. అదే మీకు భూటాన్ కంట్రీ తీసుకోండి, హ్యాపీ ఇండెక్స్ ఉంటుంది అక్కడ. మన దగ్గర 90% ఆల్మోస్ట్ సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉన్నాం మనం అందరం. వై? బికాస్ ఎన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కేసులు ఉన్నాయి, ఎన్ని ఆస్తి గొడవలు ఉన్నాయి, ఎన్ని సమాజంలో తగులు ఉన్నాయి, ఎంతమంది కొట్టుకుంటున్నారు, ఎంతమంది నైబర్స్ అన్హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? ఇలాంటి సమాజంలో ఉన్న ఒక వ్యక్తి లీడర్ గా వస్తే ఆ సమాజం కూడా అన్హ్యాపీగానే ఉంటుంది. ఓకే. ఎందుకంటే అతను వాడికి ఏం తెలుసు? ఆ సొసైటీలో ఉన్నది అదే కదా, వాడు ఇంప్లిమెంట్ కూడా అదే చేస్తాడు. బుర్రలో నాలెడ్జ్ లేదు వాడికి, హ్యాపీనెస్ లేదు, ట్రింకాలిటీ లేదు, గుడ్ బిహేవియర్ లేదు. లేనప్పుడు ఏమవుతుంది? మాలిషియస్ ఇంటెన్షన్ ఉంటుంది, రాజకీయం, కుట్ర ఏమనంటే చాణక్యుడు. వాట్ నాన్ సెన్స్. చాణక్యుడు మీకు క్వశ్చన్ తెలుసా? చాణక్యుడు మనకేం పెద్ద డెవలప్ చేయాల, నాశనం చేసిపోయాడు. ఎందుకు? చాణక్య నీతి అంటే ఏంటి? ఒకరిని మోసం చేయడమా? ఆడు తెలివి అంటే ఒకరిని కత్తితో కొయ్యకుండా తెడ్డుతో కోస్తే అది చాణక్య నీతి. వరవా, అసలు కొయ్యడమే తప్పు. ఒక మనిషిని హింసించడమే తప్పు, ఒక మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టడమే తప్పు. ఇంకా అలాంటప్పుడు నువ్వు చాణక్య నీతితో చేస్తేంది, లేకపోతే నీ నీతితో చేస్తేంది? ఈ సమాజము, ఈ సొసైటీ, ఈ నేచరు ప్రతి ఒక్కరిని బతకడం కోసము స్వేచ్ఛనిచ్చింది. నువ్వు బతకాలి, నన్ను బతికించాలి. లైవ్ లెట్ లైవ్, సింపుల్. అది కాకుండా చాణక్య నీతి, ధీరుడు, సూర్యుడు, విజనరీ అంటే ఒకటి చంపడానికి, ఒకటి కొట్టడానికి విజనరీలు కావాలనా? ఇలాంటి దరిద్రమైన సొసైటీలో మనమందరం బతుకుతున్నామంటే మనల్ని మనం కొట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు. ఓకే. అప్పుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే బాలగారు, ప్రభుత్వం మారుతున్న దగ్గర నుంచి, లేదు ఎలక్షన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా 10 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు అప్పులు అయిపోయినాయి, రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పి ప్రచారం చేసినటువంటి ప్రస్తుత గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా కూడా గవర్నర్ గారి ప్రసంగం ద్వారా కూడా 10 లక్షల కోట్లు అని చెప్పించారు. ఫైనల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టే పరిస్థితి వచ్చేటప్పటికి 5,90,00,000 కోట్లు అంతా చెప్పుకొచ్చారు. అప్పటికే ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కొంత, గత ప్రభుత్వంలో చేసిన అప్పులు కొంత, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పులు కొంత, రాష్ట్రానికి విభజన ద్వారా వచ్చిన అప్పులు కొంత, ఇవన్నీ కలుపుకుంటే 5.90 వాళ్ళే అసెంబ్లీ వేదికే చెప్పారు. మళ్ళీ అదే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా రీసెంట్ గా ఇక్కడ మాట్లాడుతూ మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పులు చేసిపోయారు అంటారు. ఇంక చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మిగతా మంత్రులు అయితే ఇంక ఎక్కడికి పోయినా ఇంక వాళ్ళకి అదే అసెంబ్లీ వేదిక కూడా 10 లక్షల కోట్లే. నేను ఏమంటున్నా అంటే, నాది చిన్న అప్పీల్ ఒకటే ప్రజలందరికీ. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటాను నాకు తెలిసి, ఆయన సేమ్ అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు చాలా మంది అబద్ధాలు మిస్లీడింగ్ చేస్తున్నారని చెప్పేసి కేసులు పెడుతున్నారు. ఆ మాటని దయచేసి ప్రతి ఒక్కరు ఆయన ముందు కేసు పెట్టండి పోయి. ఎందుకంటే ఒక మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి మిస్లీడింగ్ చేస్తున్నాడు. ఆయన మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ డేంజరస్ దాన్ ఎనీథింగ్. తప్పది. ఎందుకంటే నువ్వే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండి రికార్డెడ్ గా మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉండి అసెంబ్లీలో నువ్వు ఒకటి చెప్పి బయటకు వచ్చి నువ్వు మిస్లీడింగ్ చేయడం అంటే అర్థం ఏంటి? దానివల్ల నువ్వు ఇట్స్ క్రియేట్ ఎ న్యూసెన్స్, ఇట్స్ క్రియేట్స్ ఎ వైలెన్స్, ఇట్స్ క్రియేట్స్ ఎ అన్సస్టైనబిలిటీ ఆఫ్ సొసైటీ, ఇట్స్ క్రియేట్ పబ్లిక్ డిజార్డర్, ఇట్స్ క్రియేట్ లా అండ్ ఆర్డర్. ఫస్ట్ ఆయన మీద కేసులు పెట్టండి. ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలంతా మొత్తం అంతా ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకునేది. ఆయన మీద గవర్నర్కి కంప్లైంట్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి బేసిక్స్ తెలియకుండా ఏ విధంగా ఆయన రాజ్యాంగాన్ని ఫైనాన్స్ మినిస్టర్ గా నడుపుతున్నాడు? గవర్నర్ గారు కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు? గవర్నర్ గారి చేత 9,50,000 కోట్లు అని చెప్పించారు కదా ఆయన చేతనే, అదే అసెంబ్లీ వేదికగా. తూర్పు ఎటువైపు ఉందో ఒకసారి చూసుకొని అందరూ అటువైపు దండం పెట్టండి. అంతకుమించి మనం ఏం చేయలేము. అంతకుమించి మనం ఏం చేయలేము. ఇంకా వదిలేటవేనా ఇంకా దాన్ని? అంతే కదా. ఇంకా లేదు, వాళ్ళు చెప్పినటువంటి 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు సాధకం చేయడానికి వీళ్ళు విపరీతమైనటువంటి అప్పులు చేసుకుంటూ పోతున్నారా? మేబీ అయి ఉండొచ్చు.
సరే, ఒకవేళ అలాగే అనుకుందాం, చేసిన అప్పులన్నీ తీసుకొచ్చిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? సో సంక్షేమం ఇచ్చారంటే లేదు, రాష్ట్రంలో ఏమైనా కొత్తగా వీళ్ళు ఏమైనా డెవలప్ చేయించారంటే అది లేదు, ఉన్నదాన్నే గుంతలు పూడుస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా మీ ఊరికి ఇంకా గుంతలు పోవలేదా, వరుస పెట్టి పూడ్చుకుంటూ వస్తున్నారు, మీ టైం ఇంకా వచ్చినట్లేదు, మీ రోడ్లకి వచ్చేస్తారు వాళ్ళు, నేను త్వరగా అవి కూడా కంప్లీట్ చేయమని చెప్తానని చెప్పి 10th క్లాస్లో పాస్ అయిన వాళ్ళ మంచి మార్క్స్ తో పాస్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో వాళ్ళు అడిగినటువంటి ఇంకా మా రోడ్డుకి ఇంకా గుంతల రోడ్లే ఉన్నాయి సార్ అని. ఏంటి నేను ఒక క్వశ్చన్ చెప్పనా, పంచాయతీ నిధులు, మున్సిపాలిటీ నిధులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడ వచ్చే నిధులు అక్కడ ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? నా క్వశ్చన్ సింపుల్. ఎక్కడ వచ్చే నిధులు మనం ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? క్వార్టర్లీ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? పన్నులు ఎందుకు కడుతున్నాం? అక్కడ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్లకు మనం ఎందుకు డబ్బులు కడుతున్నాం? అక్కడ నిధులు అక్కడికక్కడ ఎందుకు ఖర్చు పెట్టట్లా? ఓకే, ఎటు పోతున్నాయి డబ్బులు? ప్రజలు వాటి మీద ఆర్టీఎల్ పెట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న మీడియా వ్యవస్థ అంతా సపోర్ట్ చేస్తుందా అంటే మీడియా వ్యవస్థని మనం ఎప్పుడు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. కొన్ని మీడియా వ్యవస్థలు కొంతమందికి సపోర్ట్ చేస్తాయి, కొన్ని మీడియా వ్యవస్థలు కొంతమందికి సపోర్ట్ చేస్తాయి. మీకు సోషల్ మీడియా ఉంది, వెపన్ ఉంది, మంచి వెపన్ అది సోషల్ మీడియా అనేది. దాంట్లో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ని రేస్ చేయండి. మీ అందరు ఫేస్బుక్స్ లేవా? క్వశ్చన్స్ రేజ్ చేయడం అనే మాట పక్కన పెట్టండి, ఏదో పోస్ట్ వచ్చింది ఇదేదో ఇలా జరుగుతుందంట చూడండి అని చెప్పి ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు కదా. అలా తప్పుడు కేసులు పెడితే అదరండి. అంటే ఇప్పటి వరకు పెట్టిన ఏవి మీ దృష్టికి రాలేదా? వచ్చినవని ఆల్మోస్ట్ అందరికి న్యాయాలు జరిగాయి. న్యాయం తర్వాత న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా పక్కన పెట్టండి, ఫస్ట్ ప్రతి ఒక్కరి మీద కేసులు అయితే బుక్ అవుతున్నాయి కదా. కేసు బుక్ అయిందంటే తప్పుడు కేసు పెట్టినందుకు వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, ఒక DG ర్యాంక్ లో ఉన్న వ్యక్తిని కూడా లోపలేసారు తప్పుడు కేసు అని చెప్పేసి. అలానే వీళ్ళ మీద కూడా కేసులు అవుతాయి తప్పుడు కేసులు పెట్టేందుకు. డౌట్ ఉందా మీకు ఏమన్నా? తప్పుడు కేసులు పెడితే కేసులు అవుతాయి, ఓకే, తర్వాత సంగతి. ముందు పెడుతున్నారు, పెట్టేస్తున్నారు, వీళ్ళని తీసుకెళ్లి లోపలేస్తున్నారు, దాని ద్వారా సమాజంలో ఒక భయాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు కదా. దానికోసమే మీరు ఎవరు కంగారు పడకండి, త్వరలోనే న్యాయసురక్ష.com అని మేము ఒక వెబ్సైట్ ని కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇలా పీడింపబడిన జనాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మీ గ్రివెన్సెస్ ని దాంట్లో పెట్టండి. మా టీం మీ దగ్గరకు వచ్చేసి అలాంటి తప్పుడు కేసులు ఎవరైనా పెట్టినా, మిమ్మల్ని తప్పుడుగా ఎవరైనా అరెస్ట్ చేయాలని ట్రై చేసినా, వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. ఈ సమాజం ఇంకా మనం మేలుకోకపోతే కష్టం అండి. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆల్టర్నేట్ సిస్టమ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. The law is given a right to us to self protection. మీరు అటువంటి సిస్టాన్ని, ఆల్టర్నేట్ సిస్టాన్ని తీసుకురావడం కావచ్చు, లేదంటే క్రియేట్ చేయడం కావచ్చు, తప్పు కాదు. కానీ అటువంటి పరిస్థితులు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ రాజ్యాంగంలో కల్పించింది. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్స్ నీడ్ అనేది. ఇట్స్ ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్. అది ప్రతి వ్యక్తికి ఉంది. అంతే, దాన్నే మేము ఒక గ్రూప్ గా క్రియేట్ చేస్తున్నాం అంతే. సింపుల్. ఓకే, ఎవరికి అన్యాయం జరిగినా మీది ఖచ్చితంగా సురక్షలో ఒక సోషల్ యానిమల్ గా, ఐఎమ్ నాట్ సెయింగ్ సోషల్ హ్యూమన్, ఒక సోషల్ యానిమల్ గా. ఎందుకంటే మిగతా అనిమల్స్ కూడా మనమే ప్రొటెక్ట్ చేయాలి, అడవుల్లో ఉన్న అనిమల్స్ కూడా మనమే ప్రొటెక్ట్ చేయాలి. సో వీఆర్ ఆల్సో బీయింగ్ అన్ అనిమల్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మోస్ట్ ప్రాబ్లీ త్వరలో. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది వెబ్సైట్, త్వరలో లాంచ్ చేస్తాం వెబ్సైట్ ని. మీరు ఇప్పుడు దాకా కనీవిని ఎరగని విధంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి నో. ఆ ప్రాబ్లం మా దగ్గరకు వస్తే మేమే మీ దగ్గరకు వస్తాం. ఓకే, ప్రాబ్లమ్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చి సాల్వ్ చేస్తాం. దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వీఆర్ గోయింగ్ టు బి డెవలప్. సో ప్రజలు కూడా గమనించండి, రాబోయే ఎలక్షన్స్లో మాలాంటి వాళ్ళని, కొంచెం ఇంటలెక్చువల్స్గా ఉన్న వాళ్ళని, న్యూట్రల్గా ఉన్న పర్సనాలిటీస్ని, వాళ్ళని మీ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోండి, మమ్మల్ని రాజ్యాధికారంలోకి తీసుకురండి. మీకు చీమ కుట్టకుండా చూసుకునే బాధ్యత మాది. ఓకే, మీకు కంటి మీద ఒక దుమ్ము రేణువు కూడా పడకుండా చూసుకునే బాధ్యత మాది. ఎందుకంటే రాజ్యాంగం మాకు చెప్తూ ఉన్నాయి ప్రజలను ఎలా చూసుకోవాలనేది. ఒక పొలిటికల్ సైన్స్ చేసిన స్టూడెంట్గా నాకు తెలుసు, చట్టాలను చదివిన వ్యక్తులుగా మాకు తెలుసు, మీరు ఎంత బాధలు పడుతున్నారో మాకు తెలుసు. ఈ చట్టాలన్నిటి మీదే కదా మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు ప్రమాణం చేసి వస్తున్నారు. షెడ్యూల్ 3 అండి, నేను అదే అంటున్నాను, బ్రీచ్ ఆఫ్ ఓత్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు అది కాన్షియస్ మనకు ఉండాలి, అది నాకు కాన్షియస్ ఉండాలి. నేను కూడా అన్నం తింటున్నా, నేను కూడా ఒక మనిషిని,
నాకు ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, నాకు కాస్త సెన్స్ ఉంటారు. అరే ఒక వ్యక్తికి ఏదైనా జరుగుతుందంటే అయ్యో పాపం అనే పరిస్థితుల్లో మనం ఉండాలి. అలాంటి సెన్సిటివ్ ఆఫ్ మైండ్ నాకు లేదు అంటే డూ యూ థింక్ ఐఎమ్ హ్యూమన్? నో, ఐఎమ్ రోబో. దెన్ మనము చాలా చూస్తుంటాం. పాపం మా తెనాలిలో లాఠీ తీసుకొని కొడుతుంటే ఒక హోమ్ మినిస్టర్ ఏంటండి చెప్పేది? హ్యూమన్ వైలేషన్స్ ఎంకరేజ్మెంటా? ఇస్ దిస్ అ జోక్ ఆఫ్ ద స్టేట్? ఒక హ్యూమన్ ని వైలేట్ చేస్తుంటే కుడుతుంటే యువర్ గైస్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్? హౌ డేర్ యువర్ సెల్ఫ్, యువర్ బీయింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ఇస్ దిస్ నాట్ అ వైలేషన్ ఆఫ్ ఓత్? ఇస్ దిస్ నాట్ వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్స్? ఇస్ దిస్ నాట్ అ క్రైమ్? ఇస్ దిస్ నాట్ ద జోక్ ఆఫ్ ద స్టేట్? ఐ రియల్లీ అటర్ సర్ప్రైజ్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మరి మీ మీదకి దాడికి రావట్లేదంటే ఓకే, వెల్కమ్, ఆల్వేస్ వీఆర్ రెడీ. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ రైట్ నౌ, బట్ ఐ విల్ బికమ్ ఎ పొలిటీషియన్ వన్ ఫైన్ డే మార్నింగ్. ఓకే, బట్ నాట్ లైక్ దిస్ పొలిటీషియన్. ఇప్పుడున్న పొలిటీషియన్స్ లాగా కాదు మేము. ఐ విల్ బికమ్ ఎ పొలిటీషియన్స్ వన్ ఫైన్ డే మార్నింగ్, బట్ నాట్ లైక్ దిస్ లయింగ్. ఇట్స్ ఎ ట్రూత్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. True spirit of the constitutions we will deliver. Okay. Will protect the each and every personality, each and every human being, each and every social animal rights and responsibilities. That's how we deliver. వాళ్ళు ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పి మీకు ఇప్పుడు దాకా చేయట్లేదు. కానీ నా అప్పీల్ ఒకటే, ప్రజలందరికీ కూడా దయచేసి ఒక్క టర్మ్, ఒక 5 సంవత్సరాలు మీరు ఎన్నోసార్లు అంటున్నారు వాళ్ళని చూసాం, వీళ్ళని చూసాం, ఈ గతి లేక వీళ్ళకేసాం, గతి లేక వాళ్ళకేసాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఒక్క టర్మ్ ఇండిపెండెంట్ గా ఇంటెలెక్చువల్స్ ఉన్న ఎమ్మెల్యేలను ఎన్నుకోండి. బ్యాలెట్ పేపర్లో 20 మంది 30 మంది నామినేషన్స్ వేస్తున్నారు. ఎందుకు మీరు డబ్బుల గురించో ఇంకో దాని గురించో ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ గురించో ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళు ఇప్పుడు దాకా మీకు ఏం చేసింది లేదు. దయచేసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. 2024 ఎలక్షన్స్ బిఫోర్ కూడా జడా శ్రవణ్ కుమార్ గారు కూడా ఆయన కూడా ఒక పార్టీ పెట్టి అన్ని పార్టీ నియోజకవర్గాల్లో ఉన్న మనుషులను నిలబెడతారని చెప్పి సేమ్ ఇదే క్వశ్చన్స్ వేశారు. మీ క్వశ్చన్ చెప్తాను. జాడా శ్రవణ్ కుమార్ గారు ఆయన పార్టీ పెట్టకుండా ఆయన పార్టీ పెట్టించే టైంలో ఆయన పార్టీ పెట్టడానికి వెనకాల ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తి నేను. ఓకే, మేబీ ఆ కొన్ని డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ఇప్పుడు అతని రూట్ ఎంచుకున్నారు, మనం అతనితో కలవట్లేదు. రైట్, ఇప్పుడు ఆయన చేసే దాంట్లో నిస్వార్థం ఉందా స్వార్థం ఉందా ఏంటి అనేది ఐ కాంట్ సే. ఆయన ఏం చేశారు, ఆయన చేసింది రైట్ రాంగ్ అనేది నాకు వచ్చిన కాదు, బట్ ఒక ఎక్సర్సైజ్ అయితే చేశాడు. ఈ ఫెర్టిలిటీ నుంచి, అడ్వకేట్ ఫెర్టిలిటీ నుంచి చెప్తున్నా. గతంలో శ్రవణ్ గారు వచ్చారు, ఇప్పుడు బాలా గారు వస్తున్నారు. వన్ ఫైన్ డే ఐఎమ్ బికమ్ ఏ పొలిటీషియన్ అని చెప్తున్నారు. నేను అదే అంటున్నా, ఐఎమ్ బికమింగ్ ఏ పొలిటీషియన్ ఇన్ ద సెన్స్ పబ్లిక్ ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేయాలి అంటే పొలిటికల్ పవర్ తప్ప ఏ పవర్ పనికిరాదు ఈ సిస్టమ్ లో. ఎందుకంటే డెమోక్రసీ ఈజ్ హైయెస్ట్ పిరమిడ్. మన సిస్టమ్ లో హైయెస్ట్ పిరమిడ్ ఏది? పొలిటికల్ సిస్టమ్. సో పొలిటికల్ సిస్టమ్ రాక తప్పదు. చట్టాల్లో ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో, చట్టానికి అనుగుణంగా ఉన్న వాటిలో కొన్ని మాత్రం న్యాయం చేయగలుగుతాం. బట్ ఈ రోజు ఉన్న సిస్టమ్ ఏ సిస్టమ్ కూడా కరెక్ట్ లేవు. ప్రతి సిస్టమ్ లో రైట్ కాయిన్ ఉంది, లెఫ్ట్ కాయిన్ ఉంది. సో రైట్ లెఫ్ట్ కాయిన్ ఉన్నప్పుడు ఒక సైడ్ రైట్ జరుగుతుంది, ఒక సైడ్ రాంగ్ జరుగుతుంది. సో దాని అన్నింటినీ మళ్ళీ రైట్ ఆర్ లెఫ్ట్ కాయిన్, సెంటర్ కాయిన్ తీసుకురావాలంటే న్యూట్రల్ పర్సనాలిటీస్ రాకపోతే, గవర్నెన్స్ సిస్టమ్ లోకి మంచి వాళ్ళు రాకపోతే కష్టం. ఓకే, ఐ ఆల్వేస్ వెల్కమ్. కొత్త వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు జాడా శ్రవణ్ కుమార్ వచ్చారన్నారు, యా వెల్కమ్. ఇంకా ఆయన 2019 లో కూడా చాలా మందిని పెట్టించాం మేము. బట్ హీ నోస్ దట్ ఎక్స్పీరియన్స్ వాట్ వి డిడ్ అనేది. ఓకే, పొలిటీషియన్స్ కి ఆపోజిట్ గా లేదు ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదా అడ్వకేట్లు, వీళ్ళంతా పాలిటిక్స్ లోకి వచ్చి మారుస్తాము అంటే మార్చే పరిస్థితులు ఉన్నాయంటారా? మార్చడానికి అవకాశాలు ఉన్నాయంటారా? 100% అవకాశాలు ఉన్నాయి. ఛాన్స్ ఇస్తే మారుస్తారు. ఇవ్వకుండా ఎంతసేపు ఉన్న మీ కులాన్ని, మీ మతాన్ని, లేకపోతే మీకున్న వాళ్ళకున్న బలగాన్ని, డబ్బులను చూసుకుని వాటికే మీరు ఇచ్చుకుంటూ కూర్చుంటే డెఫినెట్ గా వాడు మీకెందుకు పని చేస్తాడు? చాలా సింపుల్ అండి. ఆల్రెడీ డబ్బులు ఉన్నవాడు, ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నవాడు, ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ మంచి డబ్బులు, మంచి ఫ్యామిలీ, మంచి అన్ని పుష్కలంగా ఉన్నవాళ్ళు మీకు ఎందుకు సర్వీస్ చేస్తారు? దేనికోసం చేస్తారు వాళ్ళు చెప్పండి? వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళకున్న థింగ్సే ఎక్కువ అండి. అవి చూసుకోవడానికి టైం సరిపోదు. వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఫేవరబుల్ గా జీవోలు ఎలా తీసుకురావాలి, వాటికి కావాల్సిన విధంగా ఏం చేసుకోవాలని ఆలోచనలు ఉంటారు. కానీ
కామన్ మ్యాన్ గా మీరు ఒకసారి ఆలోచించి మైండ్కి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి మీకు చెయ్యాలని చెప్పేసి అని రావు. ఎందుకు వాళ్ళ మైండ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. వీళ్ళు చేస్తారని గ్యారంటీ ఏంటి? వీళ్ళకి మైండ్ లో లేవు, ఏమి లేవు, అంత బిజినెస్ ఉండవు, అంత డబ్బులు ఉండవు, లేకపోతే అన్ని అవిగేషన్స్. పాలిటిక్స్ లోకి రాకముందు ఎవరికి అలా ఉండవండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కూడా చెప్తూ ఉంటారు, పాలిటిక్స్ లోకి రాకముందు మీకు 2 ఎకరాలు, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నా ఆస్తి 1,00,000 కోట్లని మీరే ప్రకటించారు. ఎట్లా వచ్చింది ఇన్ని ఆస్తులు, ఇన్ని ఎకరాలు, లేదా ఇన్ని వేల కోట్లకి ఎలా వచ్చినాయి, లక్షల కోట్లు ఎలా సంపాదించారని చెప్పి అడుగుతున్నారు. పాలిటిక్స్ లోకి రాకముందు ఎవరైనా అదే ఎయిమ్ తో వస్తారు, అదే అంబిషన్ తో వస్తారు. బట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు నాది ఒకటే క్వశ్చన్, అంటే మీరేమంటున్నారు, దోచుకున్న వాడికే దోచుకోమని చెప్తామని అంటున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి మెంటాలిటీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి 2 ఎకరాలు, ఆ రోజు ఆయన చెప్పింది అదే. ఇప్పుడు నా ఆస్తే 1,00,000 కోట్లు అని చెప్పి ఆయన చెప్పింది అదే. కేసీఆర్ గారు 5,00,000 కోట్లు, 500 కోట్లు ఎంతో రాష్ట్రానికి ఇస్తామన్నారట. ఆయన వచ్చి 500 కోట్లు ఇచ్చేది నా ఆస్తే 1,00,000 కోట్లని ఆయనే పబ్లిక్ మీటింగ్ లో, మహానాడులో అనుకుంటా, మేబీ రాజమండ్రిలో ఆయనే ప్రకటన చేశారు. దాన్ని ఎవరో మళ్ళీ ఏ టెక్నాలజీ పెట్టారు అవి అంటానుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, అడ్వకేట్లు అటువంటి మెంటాలిటీతో లేకుండా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ జరిగిపోతుంది అదే కదా అంటున్నాను నేను. ఏమండి, ఒకప్పుడు మీకు ఇంత ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ లేదు. ఓకే, ఆ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంత పకడ్బందీగా లేదు, పాన్ కార్డ్ లింకింగ్ లేవు. ఆ టైంలో ల్యాండ్లు వాళ్ళన్ని కబ్జాలు చేసి, స్కాములు చేసి ల్యాండ్లు కొనేసి ఈ రోజు ఆ వాల్యూస్ పెరిగిపోయాయి. ఈ రోజు అంత ట్రాన్స్పరెంట్, ఇన్కమ్ ట్యాక్స్ లో పాన్ కార్డ్ సిస్టమ్ వచ్చేసింది, ఆధార్ కార్డు లింకేజెస్ అయిపోయింది, ఇన్కమ్ ఎటు వచ్చినా చూపించాల్సిందే. బ్లాక్ లో ఒకవేళ వచ్చింది అనుకోండి ఈజీగా దొరికిపోతారు. ఆ సిస్టమ్ ఈ రోజు లేదు. కాబట్టి మా లాంటి కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళంత స్కామ్లు మేము చేయడానికి స్కోప్ లేదు. సరే, ఇప్పుడు అన్ని వచ్చినాయి కదా, మరి ఇప్పుడు రాష్ట్రానికి 1 year లోనే 1,50,000 కోట్లు అప్పులు చేశారు కదా, ఏమైపోయినాయి 1,50,000 కోట్లు? మరి మీకు తెలీదా? ఇంకా తెలీదు. కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఎవరికి? కాంట్రాక్టర్ బిల్స్ పే చేశారు. ఎవరికి పే చేశారు? ఎవరికైనా పే చేసినట్టు పోనీ ఒక జీవో చూపించారు. చాలా మంది ఉన్నారు. జీవో చూపించడం ఏందండి, హ్యాపీగా ఉంటాయి అందరు. చాలా మంది బిల్స్ రిలీజ్ అయిపోయాయి అని చెప్పేసి మీరు ఎక్కడ ఉన్నారు? ఇంకా అందరు పేమెంట్, ఈ గవర్నమెంట్ లో మాకు పేమెంట్లు బాగా వచ్చేసినాయి అని చెప్పేసి 20% కమిషన్ గవర్నమెంట్ అయిపోతే 20% ఇచ్చేస్తున్నారు, తీసేసుకుంటున్నారు. ఒకప్పుడు మాకు రిట్లన్నా వచ్చేవి. ప్రీవియస్ గవర్నమెంట్ లో మేము రిట్లు వేసేవాళ్ళం హ్యాపీగా, ఏంటి బిల్స్ పే చేయట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి అని. కనీసం అడ్వకేట్లైనా బతికేవాళ్ళు రిట్లు వేసుకొని. ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. అడ్వకేట్లకు రావాల్సిన కేసులు ఎందుకు, మాకు అదే డబ్బులు మాకు ఇచ్చేసి మేము ఇచ్చేస్తాం అంటున్నారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు 1,50,000 కోట్లు అన్ని కాంట్రాక్ట్లకు ఇవ్వడానికి సరిపోయినాయా? కాబట్టి రాష్ట్రానికి ఏం చేయలేకపోతున్నారు. అంతే కదా మరి, పాపం అంతే కదండి. సో ఏంది అసలు లిక్కర్ మాఫియా ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా అని చెప్పి గత కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు. దానికి ఏదో దీన్ని బయటికి తీసుకొచ్చి దీనికి మొత్తం చుట్టూతో ఉన్నది అసలు జగన్మోహన్ రెడ్డి దీని కర్మకర్త క్రియ అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. ఇంక రేపు మాపో అరెస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిపోయారు, లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళిపోయారు, అమిత్ షా గారి పర్మిషన్ వచ్చేసింది, ఇంకా అరెస్టే అనేటువంటి ఫైనల్ అయిపోయింది. ఇంకా రేపు మాపో అరెస్ట్ అన్న దాని దగ్గర నుంచి కూడా అసలు లిక్కర్ కేసు గురించి ఎవరో మాట్లాడకండి అనేటువంటి కామెంట్లు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్ లో చేశారు. అప్పటి నుంచి ఆగిపోయినాయి, అసలు ఇంకెవరు దాని గురించి మాట్లాడట్లేదు, అయిపోయింది. ఏంది అసలు అంత హైప్ ఎందుకు క్రియేట్ చేశారు? దానికి అంత దీపావళి బాంబులాగా ఏదో నేను ఆటం బాంబు పెడితే తుస్మని ఆగిపోయినట్టు తుస్ అన్నట్టుగా పోయింది. ఎందుకు పోవాల్సి వచ్చింది అలాగా? లేదు ఇంకా దట్ కేసు స్టిల్ అలైవా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అసలు తెలిసి భారతదేశంలో హిలేరియస్ జోక్ ఆఫ్ రెజిమ్ క్రియేటెడ్ స్కామ్ ఆర్ రెజిమ్ క్రియేటెడ్ కేస్ అంటే ఇదే ఉంటది దేశంలో అలాంటివి చూసుకుంటే గతంలో చేసిన లిక్కర్ స్కామ్స్ చాలా ఉంది కదా. నేను అదే అంటున్నా, వాటన్నిటితో పోల్చుకుంటే హిలేరియస్ జోక్ అంటున్నా. ఓకే, హిలేరియస్ జోక్ ఆఫ్ ద కంట్రీ అవుతుంది. ఎందుకంటే నాదొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ప్రభుత్వ రంగం నడిపితే స్కామ్ అవుతుందా, ప్రభుత్వ రంగ సంస్థల్లో నుంచి దాన్ని తీసుకెళ్లి బయట ప్రైవేటీకరణ చేస్తే స్కామ్ అవుతుందా? నాకు అది చెప్పండి. ప్రైవేటీకరణ చేస్తే స్కామ్ ఉంది? ఎందుకు అవుతుంది? నీకు ఎందుకు ఇస్తున్నాము? కాదండి, నాకు చాలా సింపుల్ అండి. డబ్బులు దాంట్లో బెనిఫిట్ పొందేది ఎవరు? ప్రైవేటీకరణ చేస్తే మీరన్న క్వశ్చన్ లో మీరు వేసిన దాంట్లో ఒకవైపు చూస్తే ప్రైవేటీకరణ ఇస్తేనే లాభాలు వస్తాయి, ప్రైవేటీకరణ ఇస్తేనే లంచాలు వస్తాయి, ఎవరిస్తే వాళ్ళే పొందుతారు కదా. అంతే కదా, అంతే. అక్కడ ఆగండి. అదే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సంస్థలా పనిచేస్తే పొందేది ఎవరు? లాభం వచ్చేది ఎవరికి? లాభం వచ్చినా ప్రభుత్వానికి వస్తుంది, నష్టం వచ్చినా ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వానికి డబ్బులు వస్తే ఎవరికి వచ్చినట్టు? అవి ప్రజలకు వచ్చినట్టే. అదే ఒక సంస్థకు వస్తే
సంస్థకు వస్తే ఆ సంస్థ మరి బతుకుతుంది. దాన్ని స్కామ్ అందామా, దీన్ని స్కామ్ అందామా? జనరల్ గా అలాగే అనాలి. నాకు విషయం చెప్పండి. జనరల్ గా అమర్ దాన్నే గారు, స్కామ్ అనాలి. మీరు అమర్ చెప్పింది గారు, కరెక్టే. ఒక్క నిమిషం, మీరు ఒక్క చెప్పింది నిమిషం, కరెక్టే. అమర్ గారు ఒక్క నిమిషం. ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రైవేటీకరణ చేస్తే స్కామ్ అందామా, లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థలు ఉంటే స్కామ్ అందామా? ఎందుకు విశాఖపట్నం స్టీల్ గురించి ప్రైవేటీకరణ చేస్తే అది పెద్ద ఇదైపోతుంది, వాళ్ళకి చీప్ గా ఇచ్చేస్తున్నారు, అది పెద్ద స్కామ్ అని చెప్పేసి ఎందుకు మనం ఉద్యమాలు చేసాం? ఎందుకంటే ఒకడు బాగుపడతాడు, ఒకడికి ఆస్తులు క్రియేట్ అవుతున్నాయి, చీప్ దొరుకుతున్నాయి, వాడు ఎంజాయ్ చేస్తాడు. అదే గవర్నమెంట్ లో ఉంటే అది అందరికి వస్తుంది, ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, ప్రభుత్వాన్ని యూజ్ చేస్తారు. ఆ ప్రభుత్వం ఎవరిది? మంది కాబట్టి ఈ రోజు వీటి ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ ప్రభుత్వం అలానే ఉంటుంది. కానీ ఇక్కడ నో, దిస్ ఇస్ బిగ్గెస్ట్ స్కామ్. సో ఇక్కడ ఏం చేశారు, 2019 నుంచి 24 వరకు గవర్నమెంట్ నడిపేవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, స్కామ్ ఇదే అదా? ఇలా చేసినా కూడా మీరే స్కామ్ చేశారు. ఇంకోటి లేదు, పవర్ పర్చేజ్ చేస్తున్నారు, సెకి ద్వారా పవర్ పర్చేజ్ చేశారు. పవర్ పర్చేజ్ చేస్తే ₹2 అది స్కామా? 67 పైసలకి ఎందుకు చేశారు? ₹2.60 రావాల్సిన 67 పైసలకి ఎందుకు చేస్తారు? మీరు 7 పైసలు ఎక్స్ట్రా ఎట్లా పెట్టుకుంటారు? మీరు ఎక్స్ట్రా ఎందుకు పెట్టారు అంటే మీరు అదానికి దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి రాశారు. ఇప్పుడు నేనేమంటున్నా, అది స్కామ్ అయినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇంకా ఎక్సెస్ కి తీసుకుంటున్నప్పుడు ఇది స్కామ్ కాకుండా ఎలా పోయింది? ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ₹4.69 ఎంత పెట్టి చేసుకున్నారు. మరి ఈయన ముడుపులు ఇవ్వలేదా? ఇది ఎట్లా? ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసింది కదా. డబ్బులు తక్కువ ఇస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, ముడుపుల కోసమా? అంతే కదా, మరి జరుగుతుందంత అదే కదా. మరి నేను అన్నాను కదండి, హిలరీస్ జోక్ అని చెప్పేసి అని. ఇంతకంటే జోక్ ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? ప్రజలు మీరే అర్థం చేసుకోండి. ₹2 చిల్లరతో కొంటే స్కామ్ అంట, ₹4 కొంటే స్కామ్ కాదంట. ఇది దాన్ని ఏమంటారు, రాష్ట్ర అభివృద్ధి కోసము, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంట. ₹2 నాకు తెలియదండి, మీరు ఒకసారి కామన్ మ్యాన్ మీరందరూ ఆలోచించండి. మనం ఒక దుకాణంలోకి వెళ్తాం, షాప్లోకి. ఆ షాప్లో ఒక చాక్లెట్ ₹1 వచ్చింది అనుకోండి, ₹1 వస్తే స్కామ్ అంట. అదే ఇంకో షాప్లోకి వెళ్ళి అదే చాక్లెట్ ₹5 పెట్టారనుకోండి, అది స్కామ్ కాదంట. ఈ ₹4 ఎటుపోయినట్టు మీరే ఆలోచించుకోండి. ఈ ₹4 ఎవడిపోయా ఆలోచించుకోండి. ఎందుకంటే చాక్లెట్ ₹1. ద చాక్లెట్ ఈస్ ₹1. ఇక్కడ అదే చాక్లెట్, అక్కడ అదే చాక్లెట్, ఏం డిఫరెన్స్ లేదు. ఈ చాక్లెట్ మళ్ళీ ప్రొడక్షన్ అయ్యేది కూడా అదే సెంటర్లోనే. ఆ ప్రొడక్షన్లో నుంచి వచ్చిన ఒక కాటన్ బాక్స్ అటు వెళ్తుంది, ఇంకొక కాటన్ బాక్స్ ఇటు వెళ్తుంది. సో ఇటు వెళ్ళింది మాత్రం స్కామ్, అటు వెళ్ళింది మాత్రం నో స్కామ్. అంటే ఈ ₹4 స్కామ్ కాదు, ఈ ₹4 కాకుండా తక్కువకి చేసినారు కదా, అది స్కామ్. మరి అది ఎలా స్కామ్ లో ప్రజలు తెలుసుకో. మీరు ఎలా ప్రజలకి ఎలా తక్కువ రేట్లకి ఇస్తారు? ఎందుకు ఇస్తారు మీరు ప్రజలకి? అది స్కామ్. ఎందుకు ఇవ్వాలి అంటే ప్రజలకి ఎక్కువ ఇవ్వాలి, అంతే కదా మీ కాన్సెప్ట్? అంతే కదా. మరి ఎక్కువ ఇచ్చినప్పుడే కదా ప్రజలు ఎక్కువ ఇస్తారని ఆశపడే కదా. ఇప్పుడు 164 మ్యాండేట్ ఇచ్చారు కదా. ఎక్కువ ఇస్తారంటే ఏంటి? ఎక్కువ ఇస్తామని చెప్పారా? ఎక్కువ ఇస్తామని చెప్పారా చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, లోకేష్ గారు అందరు కలిసి చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకం ఏది ఆగదు. దయచేసి చెప్తున్నా, వాళ్ళకి రాజ్యాంగం గురించి కానీ, రాజకీయ వ్యవస్థ గురించి కానీ, అసలు పొలిటికల్ సిస్టమ్ గురించి కానీ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు. దే డోంట్ హ్యావ్. నేను ఓపెన్ గా చెప్తున్నా, నాలెడ్జ్ లేకుండా మంత్రులు ఎలా అవుతారండి? బాస్ అయ్యారు అంటున్నా కదా. నేను ఎట్లా అవుతారు అంటున్నా. నేను పీజీ చదివినోడిని, సెంట్రల్ యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో పొలిటికల్ సైన్స్ చదివినోడిని. పాలిటిక్స్ నాకు తెలుసా, వాళ్ళకి తెలుసా? అరే మరి మీరెందుకు కామన్ మ్యాన్ గా ఉన్నారు, వాళ్ళు ఎందుకు మినిస్టర్స్ గా ఉన్నారు? మరి ఆయన కాదండి, వాళ్ళు క్వాలిఫైడా? వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఉందా చెప్పండి నాకు. సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి, సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే, సర్టిఫైడ్ అయిన పర్సన్స్ మాత్రమే క్యాబినెట్ లో ఉండాలి అని ఉన్న రాజ్యాంగం ఉందా? పోనీ ఉందా? మరి అదే రూల్. సర్టిఫికెట్ లేకుండా మీకు జాబ్ ఇస్తారా? పోనీ ఉందా? అలాంటిది ఏమైనా ఉందా? సర్టిఫికెట్ లేకుండా జాబ్ ఇస్తారా? నాకు సర్టిఫికెట్ లేకుండా జాబ్ ఇవ్వరు కదా. అలాంటప్పుడు వాడికి ఎందుకు జాబ్ ఇస్తున్నాం? ప్రజలందరూ కలిసి సర్టిఫికెట్ కావాలి కదా దానికి కూడా. ఆయన మా నాయకుడు, మేము అభిమానించిన నాయకుడు, మమ్మల్ని బాగు చేస్తాడని నమ్మిన నాయకుడు. మరి సర్టిఫికెట్ కావాలి కదా దానికి కూడా. బాగు చేస్తారంటే వాడి క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఏం క్వాలిఫికేషన్ లేకుండా నా భవిష్యత్తుని, నా బతుకుని, నా రాష్ట్రాన్ని మొత్తం అంతా చేతిలో పెట్టాలన్నా దానికి సర్టిఫికేట్ అక్కర్లేదా? నేను పొలిటికల్ చేసిన నాకు సర్టిఫికేట్ ఉంది, నేను ఒక ఎంఏ చేసిన, యూనివర్సిటీ నుంచి నాకు సర్టిఫికేట్ ఉంది, వాళ్ళకుందా? కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. దే డోంట్ నో థియరీ, దే డోంట్ నో ప్రాక్టికల్. ఎందుకు చెప్తున్నా? నేను క్వాలిఫైడ్ అయినా. నాలెడ్జ్ లేకుండానే విజనరీ లీడర్ అయ్యారా చంద్రబాబు నాయుడు గారు? ఎట్లా అవుతారు? నాకేం తెలుసు, ఆయన అడగండి. నాకేం తెలుసు అండి. ఆయన విజనరీ లీడర్ అంటేనే నాలెడ్జ్ ఉందని కదండి, ఇంకా లేదంటే ఎట్లా అంటున్నాను నేను. చెప్తున్నాను కదండి. మీరు చెప్తే అయిపోద్దా మరి? పోనీ అవును అవుతుంది. ఎట్లా? నేను ఎంఏ చేసినోడిని, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్. నేను అవును చెప్తున్నాను కదా, నేను చేశారు కాబట్టి చెప్తే అయిపోయినట్టే. అవును అయిపోయినట్టే. మరి మీ నంబర్ అయింది చెప్తే.
సో మనం డివేట్ అవ్వదు, కానీ నాకు ఎందుకు కాస్త డివేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ లిక్కర్ కేసుకి సంబంధించి ఏం చెప్పండి ఫైనల్ గా. లిక్కర్ కేసు గురించి హిలేరియస్ జోక్ అని చెప్పాను కదా మీకు. అందులో జోక్ ఏంటంటే, ఒక అతను కంప్లైంట్ రాస్తాడు ఏదో ఇర్రెగ్యులారిటీస్ జరిగిందని చెప్పేసి. ఆ మేఘాల మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండికి లెటర్ కొడతారు. లెటర్ కొట్టగానే ఆ ఎండి ఒక కమిటీ వేసి, మా దగ్గర ఆ పాపులర్ బ్రాండ్లను ఎందుకు సప్రెస్ చేశారు అనే దాని గురించి మేమేం చెప్పలేము, కాకపోతే ఇక్కడ ఇంకేం డేటా దొరకలేదు, ఇంతవరకే ఉంది అని చెప్పి, మీరు కావాలనుకుంటే మా దగ్గర ఏం ఫైండ్ అవుట్ చేయలేదు, మేము చేయలేకపోయాము, ఉన్న ప్రకారంగా చూసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, మీరు ఎక్స్టర్నల్గా ఏదైనా చేసుకోవాలంటే చేసుకోండి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తారు. మాకైతే సంబంధం లేదు, మీరు చేసుకోండి అని చెప్పేసి. అప్పటికప్పుడు ఇమీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తారంటే ఒక లెటర్ రాస్తారనమాట. టక 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 సిఐడి కమాన్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్, కమాన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయని చెప్పేసి. పోనీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసర్ కూడా ఎక్కడ పోయి డేటా తెచ్చుకోవాలంటే అదే ఎండి దగ్గరికి వెళ్ళాలి, అదే బ్యావరేజ్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి డేటా తెచ్చుకోవాలి. మరి వాళ్ళకి దొరకని ఈ లెటర్ దొరుకుతుంది నాకు అర్థం కాదు. అక్కడి నుంచి డాక్యుమెంట్స్ వీళ్ళు తెచ్చుకోవాలి, మరి ఇంకేదో వాళ్ళే చెప్పాలి. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళాల్సిన అవసరం లేదా లెటర్? మనకేం తెలుసు సార్, కొత్త జనరల్ సరే కొత్త పాలసీ తీసి పక్కన పెట్టండి, జనరల్ గా వెళ్ళాలా అవసరం లేదా? మనకేం తెలుసు అండి విజనరీ ఏముంటాయో, నాకేం తెలుసు. విజనరీలో ఉండే అది కొత్త వస్తాయి, మీరు అట్లా చెప్తే ఎట్లా, ఇన్నోవేషన్ అవి మీరు యాక్సెప్ట్ చేయాలండి. సో మీరు రాసినటువంటి ఒక లెటర్ ని ఇది ఇంతే, ఇది జరిగింది, పలానా వ్యక్తులు దీంట్లో ఉన్నారు అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలంతే. అది అంతేనండి, అది మీ టాస్క్, మీరు నమ్మాలి అంతే. అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ రిలీజ్ చేసిన తర్వాత సిఐడి వాళ్ళు కానీ సిబిసిఐడి వాళ్ళు కానీ మేము ఏం చేసినా మీరు నమ్మాలి. దట్ ఈస్ కాల్డ్ విజనరీ, దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్, దట్ ఈస్ కాల్డ్ సంస్థల్ని వ్యవస్థల్ని మేము ప్రాపర్ గా గాడిలో పెట్టి నడుపుతున్నాం. దట్స్ ఇట్. మీరు ఎలా చెప్తారు మేము కొత్తవన్నీ తీసుకొస్తాం, దట్స్ యూనిట్ యాక్సెప్ట్. వేరే వాళ్ళు తీసుకొస్తే మేము యాక్సెప్ట్ చేయం. మళ్ళీ ఓకే రిఫార్మేషన్ వేరే వాళ్ళు తీసుకొస్తే మేము యాక్సెప్ట్ చేయం. వేరే వాళ్ళు రిఫార్మేషన్ తీసుకొస్తే సంస్థల్ని ధ్వంసం చేసేసినట్టు అయిపోతుంది అది, కానీ మేము చేస్తేనే కరెక్ట్ అవుతుంది. ఎందుకని మీరు చేస్తే కరెక్ట్, పక్కన వాళ్ళు చేస్తే రాంగ్ ఎందుకు? అదే కదా గవర్నమెంట్ ఇప్పుడు చెప్తుందా, నాకేం తెలుసు, అది గవర్నమెంట్ అడగండి. ఓకే వెళ్ళి మీడియా కదండి మీరు, మరి ఇంటర్వ్యూ ఇమ్మని చెప్పండి. ఎందుకు ఎవరు ఇంటర్వ్యూ మీకు? మీడియా ఎవ్రీ వీక్ ఒక మీడియా అయినంత మాత్రం నాకు తీసినా పోయి చీఫ్ మినిస్టర్ గారు మీడియా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందని అడగడానికి. మీడియానే కలవలేని పరిస్థితుల్లో, ఈ రోజు దౌర్భాగ్య పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం ఉన్నాము అంటే, కలవలేని పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ ఉన్నారు అంటే, ఇంకా సామాన్య ప్రజలకు ఏం కలుస్తారు నాకు అర్థం కాల. వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చిన దేవుళ్ళ? నేను ఓటేసి గెలిపిస్తే గెలిచిన వ్యక్తి నాకు పనిచేయాలి, నాకు కలవాలి, కానీ ఆయన కోసం నేను వెయిట్ చేయడం మీద నాకు అర్థం కాల. ప్రజలారా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా లేదు మేము ఇంతే అని అనుకొని మేము ఫాలో అవుతాము అని అనుకుంటే యాజ్ యు లైక్. ఏదైనా ఒక అలిగేషన్ చేస్తున్నారు గత గవర్నమెంట్ మీద, దానికి సంబంధించి ఒక నెల రోజులకో 2 నెలలకో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా ఆ అలిగేషన్స్ కావచ్చు అవి కావచ్చు అంతటితో ఆగిపోతున్నాయి. నెక్స్ట్ మళ్ళీ కొత్త టార్గెట్స్ స్టార్ట్ అవుతున్నాయి, కొత్త స్కాములు స్టార్ట్ అవుతున్నాయి. నిన్నటి వరకు ఈ స్కామ్ ఉండదు, ఈ రోజు నుంచి ఈ స్కామ్ వస్తుంది. నిన్నటి వరకు ఇది ఎందుకు లేదు? ఒకవేళ ఇవన్నీ ఉంటే 1 by 1 చేసుకుంటూ పోదాం అనుకుంటున్నారా? నాచిన ఆయనతో అంగన్ బింగా అన్నాడంట, అంటే తెలుగులో కూడా చెప్తా నేను. డాన్స్ ఏరా బాబు అంటే ఆ ప్రతి ప్లేస్ స్టేజ్ అంతా కూడా వంకర టింకర్గా ఉంది, నేను చేయలేనని చెప్పాను. ఆడికి నిజంగా డాన్స్ రాదు. ఫస్ట్ అది డాన్స్ రాదని చెప్పడు. డాన్స్ రాదని చెప్పకుండా దానికి సొడ్డులు ఏంటి అంటే స్టేజ్ బాగాలేదు, ఆ స్టేజ్ బాగాలేదు, ఈ స్టేజ్ బాగాలేదు అని చెప్పడం అంతే. సరే, ఎన్ని బాగున్నా బాగాలేకపోయినా, ఎన్ని కేసులు అప్లై చేస్తున్నా, ఒకవేళ దాన్ని పక్కన పెట్టించి మళ్ళీ ఇంకొకటి తెర మీద తెస్తున్నా, ఫైనల్ టార్గెట్ అయితే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇదే టార్గెట్ గా ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇంకా ఏదైనా అన్నటి వరకు కరెంట్లో స్కామ్ జరిగింది, అదానికి ముడుపులు ఇచ్చారు. ఆ ముడుపుల్లో ఇంకా అసలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయాడు. ఈ ఇండియా గవర్నమెంట్ కాదు అమెరికా గవర్నమెంటే ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ ఉన్నట్టు వారానికి ఒకరు వెళ్ళి కలిసి మాట్లాడి తీసుకొస్తే కుదరదు. ఇంకా అమెరికన్ జైలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు పోయేదానికి లేదు. ఇంకా కొంతకాలం అమెరికన్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి వీలైతే ఇంకా అక్కడే ప్రాణాలు వదిలేయాలని కూడా ఆర్టికల్స్ ఇంత పొడుగుని రాశారు. ఆ తర్వాత మరి ఆర్టికల్స్ అన్ని ఏమైనాయో ఎటుపోయినాయో ఎవరికి తెలియదు. తర్వాత కొత్తగా లిక్కర్ కేసు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు లిక్కర్ కేసులో ఇంక అయిపోయింది, ఇంక రేపే అరెస్ట్ అన్నారు. అదే కూడా ఆల్మోస్ట్ పక్కదారి పట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకు పక్కదారి పడుతుందో, ఎందుకు తెర మీదకి వస్తున్నాయో తెలియదు. ఏంది అసలు అంటే ఇవన్నీ ఏంటి? ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి టార్గెటా,
చేయాలనుకుంటే చేసేస్తే అయిపోతుంది కదా. ఆయన డైరెక్ట్ చెప్తాను కదా, నేను విజయవాడలో ఉన్నా రాండి, ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో ఆయన చెప్తున్నాడు డైరెక్ట్. అమర్ గారు నాకు డౌట్, వినేవాళ్ళు ఉంటే ఏనుగు మీద సవారీ చేసేవాళ్ళు కూడా ఇదే పులి అని చెప్తారంట, వినేవాళ్ళు ఉంటే. ఓకే, అట్లా ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఇంటర్పోల్ అనేది ఒకటి ఉంటది, ప్రతి కంట్రీకి కన్వెన్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ కన్వెన్షన్స్ చేయాలంటే ఇప్పుడు విజయమాల్యనే మనం పట్టణాల్లో పీకలేకపోయాం, ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారా? అదే కన్వెన్షన్ రూల్సే కదా మనకి ఇక్కడ అక్కడ కూడా. అక్కడ కోట్లలాగా ఇక్కడ కోట్లలో కూడా డీల్ అవ్వాలి, డిస్కషన్ నడుస్తాయి, కోట్లలో ఉంటాయి, అన్ని అయిపోయిన తర్వాత అఫీషియల్ గా హ్యాండ్ ఓవర్ చేస్తారు. కానీ జుప్పు మనీ ఫ్లైట్ లోకి వచ్చి జుప్పు మని తీసుకెళ్ళడానికి ఇదేమి దాని ఏమంటారు, వకీల్ సాబ్ సినిమా కాదు, అంతే కదా. ఆ వకీల్ సాబ్ సినిమా లాగా ఒక రియల్ స్టోరీ కూడా జరిగింది, మీకు తెలుసు. 26/11 అండి, దేశద్రోహిని పట్టించడానికి మొన్న ఎప్పుడో ఇండియా కప్ చెప్పారు, తీసుకొచ్చారు. అదేనండి నేను అంటున్నా, ఇప్పుడు 11, ఇప్పుడు 25 లో ఉన్నాం మనం. అదే వకీల్ సాబ్ సినిమా లాగా జిప్పు మని వచ్చి జిప్పు మని తీసుకెళ్ళిపోయారు. రీసెంట్ గా ఒక రియల్ స్టోరీ కూడా చెప్పింది, నేను ఒక ఇష్యూ కూడా నేను డీల్ చేశాను, తిరుపతికి సంబంధించింది. అలా వచ్చారు జిప్పు మని, అలా తీసుకెళ్ళిపోయారు. అలా తీసుకెళ్ళిపోవడానికి ఇదేమన్నా ఇదనుకుంటున్నారా? డీజీపీ గారు హెలికాప్టర్ లేదు ఏమో నాకు తెలియదండి. సో అట్లా ఎలా ఉందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్టికల్ దాంట్లో ఏముందండి. ఇప్పుడు నేను ఒకటండి, జర్నలిస్టుల సోదరులు నేను ఎప్పుడేమన్నాను, ఎందుకంటే నేను కూడా జర్నలిజం చేస్తున్నాను కాబట్టి, నాగార్జున యూనివర్సిటీలో నాకు కూడా దాంట్లో ఎంఏ జర్నలిజంలో చదువుకో ఉన్నాను కాబట్టి, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ ఒకప్పుడున్న సిస్టమ్ వేరు, ఇప్పుడున్న సిస్టమ్ వేరు. ఒకప్పుడు ప్రభుత్వాలు ఇండిపెండెంట్ జర్నలిస్టులకి డబ్బులు ఇచ్చేవి, సో వాళ్ళ లైఫ్ నడిచేది. వాళ్ళకు కూడా కామన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇల్లు నడపాలి, ఫ్యామిలీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళని వాళ్ళకి ఎవరు ఇస్తారు? వాళ్ళు కూడా జీవితం నడపాలి కదా. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు, ప్రభుత్వాల సహకారాలు లేవు, ఇండిపెండెంట్ సిస్టమ్ లేదు. మరి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక సంస్థలో పనిచేయాలి, ఆ మేనేజ్మెంట్ చెప్పినట్టు రాయాలి తప్ప, మేనేజ్మెంట్ చెప్పినట్టు రాయకపోతే ఊరుకుంటారా? చెప్పండి, ఊరికే ఉంటారా? ఊరుకోరు కదా. దాని అయిపోయింది, ఇంకేముంది అక్కడ? ఇండిపెండెన్స్ అసలు జర్నలిస్ట్ వదిలేయండి, మేనేజ్మెంటే రాపించింది అనుకుందాం, మేనేజ్మెంటే వేయించింది అనుకుందాం, కానీ ఆ మేనేజ్మెంట్ కూడా ఒక ఉండాలి కదా. ఒకటి పోయిన తర్వాత కనీసం ఇంకో దాని మీద రాసినప్పుడు సరే, ఆ మేనేజ్మెంట్ నచ్చేది ఎవరు అండర్ లో, ఏదో ఒక పొలిటికల్ సిస్టమ్ అండర్ లో నడుస్తుంది, డబ్బులు ఇచ్చేది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు రాయాలి, కానీ వీళ్ళు చెప్పినట్టు మేనేజ్మెంట్ చేతిలో కూడా ఏం లేదు. ఈ మేనేజర్ కూడా మొత్తం పనిచేస్తుంది దేనికోసము, ఏదో ఒక పొలిటికల్ సిస్టమ్ కి పనిచేస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సింది అంతే. వాళ్ళకి పాజిటివ్ ఉన్నది వరకు తీసుకెళ్ళాలి, వేరే వాడికి నెగిటివ్ ఉన్నదానికి తీసుకెళ్ళాలి. వాళ్ళకి సమాజం పట్ల ఏదో అది అంటారు కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ మేమే అంటారు కదా, అంత సినిమా లేదు అక్కడ. ఓకే, చెప్పుకోవడానికి బాగుంటాయి, ఎందుకంటే మనమందరం అదే సిస్టమ్ లో ఉన్నాం, అదే మనం బయట ఏం లేము, అదే సర్కిల్లోనే ఉన్నాం. తప్పండి, ఎంతమంది సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి నచ్చిన ఇష్యూస్ మీద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు మనం భావించాలి అంతే. సోషల్ గా ఉన్న ఇష్యూస్ మీద వాళ్ళు టేకప్ చేయరు. ఓకే, ఎందుకంటే అది మనం వేయకూడదు అంటే మనకు తెలుసు కాబట్టి. ఇప్పుడు అందరం మన ఫ్రెండ్సే, రోజు కలిసి లేసి తినేవాళ్ళం. ఎవరి కాంప్లికేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి అట్రిబ్యూషన్స్ వాళ్ళకు ఉంటాయి. లెట్ ఇట్ బి, సొసైటీ అలా నడుస్తుంది, నడిపించాలంతే. ఎప్పుడు మారుతుంది అంటే నిజంగా ఇండిపెండెంట్ గా జర్నలిస్టులకు కూడా ప్రభుత్వాలు ఆదుకొని వాళ్ళకు కూడా ఒక రెమ్యూనరేషన్ సిస్టమ్ పెట్టి ఇండిపెండెన్సీ చేస్తే, ఎస్ ఖచ్చితంగా మీరు రిజిస్టర్ జర్నలిస్టులు ఇచ్చిన రిపోర్ట్లను వేయాలి అని ఒక సిస్టమ్ ని తీసుకొస్తే అప్పుడు సొసైటీ మారుతుంది. ఓకే, సో ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, 1 year పాలన, 1 year మినిస్టర్, 1 year డిప్యూటీ సీఎం, ఆయన అధికారంలోకి వచ్చే రోజుకి పరిస్థితులు కావచ్చు, ఈ రోజుకున్న పరిస్థితులు కావచ్చు, పరిస్థితుల మీద ఆయన రియాక్ట్ అయిన విధానం కావచ్చు, ఏం చెప్తారు సార్ ఓవరాల్ గా? టు బి హానెస్ట్, నేను ఒకటి చెప్తున్నా, నా స్టేటస్ ని, నాకున్న కొంచెం ఏదో మంచి పేరుని నన్ను నేను దిగజార్చుకోవాలని నేను అనుకోవట్లేదు. దేనికంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మిమ్మల్ని మీరు దిగజార్చుకోవాలా? అవునండి. ఎందుకు అంటే ఇప్పుడు నాకు తెలిసి నేను కూడా 10th చదివిన, ఇంటర్ చదివిన, డిగ్రీ చదివిన, మాస్టర్స్ చేసిన, ఎంబీఏలు చేసిన, రకరకాల కోర్సులు చేసిన, సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తున్నా, డిప్లొమాస్ చేస్తున్నా, నేను కూడా చదువుకున్న వ్యక్తిని. స్కూలు, కాలేజు, ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీలు చూసి వచ్చిన వ్యక్తిని. ఇంటర్మీడియట్ లో ఇన్ని రకాల కోర్సులు ఉంటాయని చెప్పి నాకు తెలియదండి, నేను వినలా. నేను కూడా డ్యూయల్ కోర్స్ చేశాను. ఏంటంటే ఎంబైపీసీ, వినండి ఎగ్జామ్స్, నేను ఎంబైబీసీ చదివిన వ్యక్తిని. అంటే 2 డ్యూయల్ కోర్స్ అనమాట అది. అది ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉందనుకుంటా, నాకు తెలిసి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అప్పుడు కొన్ని స్టేట్లలోనే ఉండేది. నేను అప్పుడు చదువుకునేది బయట చదువుకున్నా, ఏపీలో కాదు నేను చదివింది, ఓపెన్ చెప్పాలంటే. సో ఆయన గురించి నేను మాట్లాడి నేను ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అంత నాలెడ్జ్ ఉంది, 2 లక్షల పుస్తకాలు చదివాడు, నేను అంత చదవలేదు. నేను ఏదైనా కోర్స్ తీసుకుంటే ఆ కోర్సు తగ్గట్టు పుస్తకాలు చదివాను తప్ప అని లక్షల పుస్తకాలు చదివిన నేను కాదు. ఇంటర్మీడియట్ లో ఆ 2 years గ్యాప్ లో ఇన్ని కోర్సులు చేయొచ్చు అన్న విషయం కూడా నాకు తెలియదు. ఇంకా అంత నాలెడ్జ్ వ్యక్తి గురించి నేనేం మాట్లాడగలుగుతాను చెప్పండి. నేను మాట్లాడి
నన్ను నేను తగ్గించుకోవడము, అలానే ఆయన యొక్క దీన్ని నేను తగ్గించడము కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన కూడా అన్ని చదివిన వ్యక్తికి ఇంకెంత మంచి టాలెంట్ ఉంటుంది, ఇంకా ఆయన చేసిన ప్రతి ఒక్కటి రైట్, ఆయన ఏం చేసినా రైట్. నేను అసలు ఆయన చదివిన దాని గురించో లేకపోతే ఆయన చేసిన దాని right గురించో అంటున్నానండి. ఆయన దాని ఏం గురించి చేసినా నేను right అసలు అంటున్నా. మాట్లాడట్లేదు, దాని గురించి నేను అడగలేదు కదా. ఆయన ఇప్పుడు మీరు ఏదైతే నన్ను క్వశ్చన్ అడిగారో, ఆయన ఏం చేసినా రైట్, మైట్ ఈస్ రైట్, అంతే, సింపుల్. ఆయన ఇది నంది అంటే అది నందే, అది ఇంకోటి అంటే ఇంకోటే, నేను కూడా అదే అంట. ఎందుకంటే ఆయన అన్ని చదివిన తర్వాత మరి నమ్మాలి కదా మనం కూడా. ప్రజలందరూ ఆయన ఒకటే కోరాడు, నన్ను నమ్మండి, నన్ను నమ్మి గుడ్డిగా ఫాలో అవ్వండి అన్నారు. ఫాలో అవుతున్నారు జనాలు, ఎందుకంటే గెలిచాడు, డిప్యూటీ సీఎం అయ్యారు, మరి ఫాలో అవుతున్నట్టే కదా. చూద్దాం. ఓకే, ప్రజలు నమ్మి డిప్యూటీ సీఎం వరకు ఇచ్చారు, ఓకే, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో ఆయన ఎంతవరకు సఫలీకృతులయ్యారు చెప్పాడు మీకు? ఆయన ఏమన్నాడు, గుడ్డిగా రమ్మండి అని చెప్పాడు, గుడ్డిగా ఫాలో అవ్వన్నాడు. నేను ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేయండి అన్నాడు. ఆయన నచ్చింది చేస్తాడు, చేసిందని మనం యాక్సెప్ట్ చేయాలి, అంతే. ఓకే, ఆయన అనింది అదే కదా, సింపుల్ అంతే, అంతే కదా మరి. కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైసీపీ కోవర్ట్లు కూటమిలు ఎక్కువైపోతున్నారు, జాగ్రత్త అనేటువంటి హింట్లు ఇచ్చిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా కూటమికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు పార్టీకి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ వైసీపీ కోవర్ట్లుగానే చూస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పారు. రీసెంట్ గా కడపలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నుంచి కోవర్ట్లు ఎక్కువైపోతున్నారు, జాగ్రత్త అనేటువంటి కామెంట్ చేశారు. ఏంటంటారు అసలు ఈ కోవర్ట్లు అంశం ఏంది? ఇప్పుడు నేనేం చెప్పాను సార్ మీకు, చాలా సింపుల్. ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పినా నమ్మాలి అని అన్నారు. వాళ్ళు చెప్పారు, నమ్మదాం, పోయేదేముంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు, నన్ను గుడ్డిగా ఫాలో అవ్వండి, నేను ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేయండి అన్నారు. ఓకే ఓకే అంతే, ఓకే. కోవర్ట్లు ఉన్నారంటే ఉన్నారంతే, అంతే, లేరంటే లేరు. అలా ఏం చెప్పినా మనం నమ్మాలి. ఓకే అంతే అంతే. సరే, ఫైనల్ గా పోలవరానికి వద్దాం సార్ ఒకసారి. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి మొన్న మహానాడులో చెప్పారు. గతంలో 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా 2 టైంలు ఏమి ఇచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా 2 టైంలు ఇవ్వ చెప్పింది. అనిల్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక టైం చెప్పారు, అంబటి రాంబాబు గారు అదే శాఖ మంత్రి అయినప్పుడు ఆయన ఒక టైం చెప్పారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1 year తర్వాత ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు 27 కల్లా కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తామంటున్నారు. మరో పక్కేమో కేంద్రం నుంచి దాని ఎత్తు తగ్గించాలి, ఈ ఎత్తు వరకు అయితేనే దీనికి మేము యాక్సెప్ట్ చేస్తాము, లేదంటే చేయము అంటున్నారు. ఒకవేళ ఎత్తుని యాక్సెప్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తే అది చెక్ డ్యామ్ అవుతుంది తప్ప పోలవరం డ్యామ్ అవుతుందా? చెక్ డ్యామ్కి పోలవరం డ్యామ్కి సంబంధం లేదంటారా? ఏం చెప్తారు అసలు ఈ అంశానికి సంబంధించి? మీతోనే, మీ మీడియాలోనే నేను గతంలో కోవిడ్ టైంలో కూడా ఇదే అంశం మీద చేస్తే నేనేం చెప్పాను, అది ఇంకొక 50 సంవత్సరాలైనా అయ్యే అవకాశాలు లేవు అని చెప్పాను. గుర్తుందా మీకు? మేబీ మీకు గుర్తులేదేమో, నాకైతే గుర్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇంకో 50 years మీరు వెయిట్ చేసినా అది అవ్వడం కష్టం. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ వచ్చినా సరే, ఎందుకంటే పోలవరం డ్యామ్ అనేది ఇట్స్ వెరీ లెంతీ. అది ఆ లెంతీస్ కి మీరు ఎప్పుడైనా డ్యామ్లు ఎక్కువ ఎక్కడ కడతారు, 2 hills కి మధ్యలో కడతారు. కానీ అది ఏంటి, ఎలా ఉంది అది, అక్కడ కర్వ్ సిస్టమ్, అది కర్వ్ సిస్టమ్ లో కట్టడం అనేది ఇట్స్ టేక్స్ టైమ్, ఇట్ ఇస్ వెరీ రిస్కీ. అసలు ఆ ప్లేస్ చూస్ చేసుకోవడం రాంగ్ ప్లేస్. ఓకే, ఎక్కడైతే మీరు చెక్ పెట్టాలనుకుంటున్నారో దట్స్ ప్లేస్ ఇస్ రాంగ్. మరి ఇంజనీర్లు ఎందుకు చెప్పలేదో ఏంటో, ఐ డోంట్ నో. ఓకే, సో ప్లేస్ ఇస్ చూజన్ ఇస్ రాంగ్. ఇంకా అలాంటప్పుడు మీరు ఎన్నిసార్లు కాపర్ డ్యామ్లు కట్టండి, చెక్ డ్యామ్లు కట్టండి, ఇంకోటి కట్టండి, కడుతుంటారు, నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి, మళ్ళీ కడుతుంటారు. ఇది కామన్, ఇంకా అది రొటీన్ వర్క్. అది గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముందు కట్టాల్సిన వెనక కట్టాల్సిన ముందు కట్టారు, దానివల్ల లేట్ అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చామో గతంలో మేము 72% పనులన్నీ కంప్లీట్ చేసి పడేసాము, కానీ వైసీపీ వచ్చి ముడుపుల కోసమో లేదంటే వాటి కోసమో వీటి కోసమో మొత్తం నాశనం చేసి పడేసింది, కట్టిందంతా సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి కట్టాల్సి వస్తుంది, ఇప్పుడు మళ్ళీ కట్టేటప్పటికి మళ్ళీ టైం పడుతుంది. నేను ఒక అలిగేషన్స్ చేయకపోతే దాని మీద రీకాంట్రాక్ట్ కానీ లేకపోతే రీషెడ్యూలింగ్ కానీ లేకపోతే రీవర్క్ కానీ చేయకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు జర్నలిజంలో ఇంత ఎక్స్పీరియన్స్ అయి ఉండి ఇప్పుడు మీరు ఈ స్టూడియో డెవలప్ చేశారండి, రైట్? మీరు ఇప్పుడు లోపలికి వచ్చారు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది తీసాలి, అది తీసాలి ఎందుకంటారు? మళ్ళీ కొత్తది కొన, ఇప్పుడు ఇది ఉంది ఇట్లా ఉంచారనుకోండి, మీరు పోయి బయట కొనుక్కొచ్చి రాగలుగుతారా?
కొనక రాలేరు. ఎందుకు? మీరు బయటికి వెళ్ళి కొనక వస్తే దాంట్లో ఏదైనా కమిషన్ దొరుకుతుంది మీకు. ఇది ఇట్లానే ఉంచారనుకోండి, సూపర్ ఉందన్న అనుకోండి, మీ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు? అదే అప్పుడు వచ్చి ఇది ఇక్కడ ఉండకూడదు, అది అక్కడ ఉండకూడదు, ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు అంటారు, మొత్తం పీకేస్తారు, మళ్ళీ కొత్తది ఇస్తారు, మళ్ళీ అలానే ఉంటది. ఓకే, కానీ కొత్తది కొని కూర్చుంటారు కదా, ఇది వేస్ట్ అయిపోయింది కదా. జనాలకి ఏం తెలుస్తుంది? నిజంగా సార్ చెప్పారు, ఎంత వేస్ట్ అయిపోయింది కదా, కాబట్టి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టారు అంటే ప్రజలకి కంటికి కనిపి వాస్తవంగా ఇది కరెక్టే. కానీ మీరు వచ్చి ఏం చేశారు? మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి కదా, చూపడం ఒక షో చేయాలిగా, షోనే ఇదంతా. ఓకే, అంతే. సో ఎవరు వచ్చినా షో చేస్తున్నారు, షోనే, అంతే సింపుల్. ఎవరు వచ్చినా షోలు చేయడమే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకే, చెక్ డ్యామ్ అనండి, కాపర్ డ్యామ్ అనండి, ఇంకో డ్యామ్ అనండి, ఇంకో డ్యామ్ అని చెప్పండి. సో ఫైనల్ గా 1 year గురించి సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే అర్థం కాలేదు. 1 year పాలనకి సంబంధించి. పాలన? ఎవరి పాలన? కూటమి పాలన సార్. 1 year కంప్లీట్ అయింది కదా. ఈ 1 year అక్కడ మీ పని ఏమైనా ఆపుకున్నారా? నా పని ఏమైనా ఆపుకున్నానా? రిక్షా తొక్కేవాడు పని ఏమైనా ఆపుకున్నాడా? ఆటో తడిపేవాడు పని ఏమైనా ఆపుకున్నాడా? కూలి పని చేసేవాడు పని ఏమైనా ఆపుకున్నాడా? లేదు. మరి ఇంకేముంది అక్కడ? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. గవర్నమెంట్ ఏం చేసినా ఎవరి పనులు చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి వీళ్ళందరూ నువ్వు రిక్షా తొక్కపోయి వాళ్ళు రిక్షా తొక్కితే నీకు 200 వస్తే 200 ఇస్తా అంది కదా. నేను అక్కడికే వస్తున్నా. గత గవర్నమెంట్ లో 2019 నుంచి 24కి తెలంగాణ నుంచి చాలా మంది ముస్లింలు, చాలా మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు వెళ్ళి పెన్షన్లు తీసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఒక పని ఉంది. ఇప్పుడున్న వాళ్ళకి పెన్షన్లు తగ్గించేసారు, పని లేదు. ఇదివరకు ఆటో వాళ్ళకి పెన్షన్ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఇదివరకు అమ్మఒడి వచ్చేది, నో. ఇంకోటి వచ్చేది, నో. ఇంకోటి వచ్చేది, నో. ఇంకోటి వచ్చేది, నో 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 నో. ఆల్ ఇస్ నో. ఇంకా నో ఉన్నప్పుడు ఏంటి? ఎవడి పని వాడు చేసుకుంటాడు. ఏదైనా ఉంటే కదా అక్కడ జరిగిందని చెప్పడానికి. ఏం లేనప్పుడు ఏమవుతుంది? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలంతే, చెప్పడానికి కూడా ఏం లేదు. సింపుల్. మీరు అడిగారు ఏమైనా ఉంటే నేను చెప్పగలుగుతా, ఏం లేదు దాని గురించి నేను కూడా ఏం చెప్తాను. పోనీ ఇదిగో ఈ పథకం ఇచ్చారండి, ఇది బలా చేస్తున్నారండి, ఇది మస్తు చేస్తున్నారండి, లేకపోతే ఇది ఇచ్చారండి అంటే నేను కూడా చెప్పడానికి ఏదైనా ఉంటాయి. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. అంటే ఏమి లేకపోతే ఏం చెప్తానండి నేనైనా? ఓకే, ఏం లేదు కాబట్టి లేదని చెప్తాను, అంతే సింపుల్. రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి రాష్ట్రంలో జరిగినటువంటి 1 year పాలనకు సంబంధించి బాలగారికి విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.